అయితే నోవాహు దేవుని దృష్టి యందు కృప పొందినవాడాయనో. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని కృప పొందిన నోవాహు. ఎందుకు నోవాహు గారు అతని కుటుంబము దేవుని కృపను పొందుకున్నారు? ఎందుకు దేవుని కృపకు నోవాహు గారు పాత్రుడయ్యాడు? అందుకు గల కొన్ని కారణాలను ఈరోజు వాక్యం ద్వారా మనం విశ్లేషించబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథం మనం చక్కగా ఆలోచన చేసినప్పుడు ఈ ఆదికాండము 6వ అధ్యాయం ప్రారంభం ఏ విధంగా ప్రారంభించబడిందంటే, నరులు భూమి మీద విస్తరింపనారంభింపబడిన తర్వాత అని రాయబడింది. ఆదికాండపు తొలి దినాల్లో ఆదిమ కుటుంబముగా ఉన్నటువంటి ఆదామవ్వలను దేవుడు ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి ఈ భూమిని నిండించండి అని ప్రభు చెప్పారు. నోవాహు గారి కాలం వచ్చేసరికి మనుషుల సంఖ్య దినదినము పెరగడం మొదలైంది. వారి పిల్లలు సంతాభివృద్ధిని పొందుతూ ఉన్నారు. దేవునికి చాలా సంతోషం కలిగింది. ఏంటి అంటే, నేను ఏ విధంగా అయితే ఆదిమ తల్లినుకున్నటువంటి ఆదామవులను మీరు ఫలించండి అభివృద్ధి చెందండి అని చెప్పానో, నోవాహు కాలం వచ్చేసరికి భూమి మీద నరులు విస్తరించడం మొదలుపెట్టారు, అభివృద్ధి చెందడం మొదలుపెట్టారు, జనసంఖ్య పెరగడం మొదలుపెట్టారు. దేవుని ప్రణాళిక వారి పట్ల నెరవేరుతున్నందుకు దేవుడు చాలా సంతోషించాడు. సరే, వారు వృద్ధి చెందుతున్నారు కదా, వారు విస్తరిస్తున్నారు కదా, మరి వారి ప్రవర్తన, వారి నడవడిక, దేవునితో వారు ఉండవలసినటువంటి ఆధ్యాత్మికమైన సహవాసం ఎలా ఉందో చూద్దాం అని దేవుడు నరులను చూచడానికి వచ్చాడు. నరుల హృదయాలను పరిశీలన చేయడానికి వచ్చాడు. చూసిన తరువాత దేవునికి ఒక విషయం అర్థమైంది. ఏంటి అంటే, నరులైతే భూమి మీద అద్భుతంగా విస్తరిస్తున్నారు, కానీ వారు దేవునిలో ఏమాత్రము కూడా ఎదిగే వారిగా, ఆత్మీయ విస్తరణ కలిగిన వారిగా వారు ఏమాత్రము కూడా లేరు. దేవుడు నరులను చూసేసరికి వారి జీవితాలు ఎలా ఉన్నాయి అని మనం ఆలోచించినట్లయితే అనేక విషయాలు బైబిల్ గ్రంథములో మనం చూడగలుగుతాం. అక్కడ వారు ఎలా ఉన్నారయ్య అంటే, తినుచు త్రాగుచు పెండ్లి చేసుకుంటూ పెండ్లికివ్వబడుతూ ఇల్లు కట్టుకుంటూ వారు దైవ స్మరణనే మర్చిపోయారు. వారు తమకిష్టానుసారముగా వారు బ్రతుకుతూ ఉన్నారు. నరుల చెడుతనం భూమి మీద గొప్పదని దేవుడు ఆలోచన చేసి, వారి హృదయము యొక్క తలంపులు ఊహంతయు కేవలము చెడ్డదని యెహోవా చూసెను అని 6వ అధ్యాయము 5వ వచనము మనం చూడగలుగుతాం. మనుషులు విస్తరిస్తూ ఉన్నారు, అభివృద్ధి చెందుతున్నారు, కానీ దేవుని కోరిన రీతిలో వారి యొక్క నడవడిక అనేటువంటిది లేకుండా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి నివసించడానికి గృహాలు గిడ్డంగులు కట్టించుకుందుమా, పెండ్లి చేసుకుందుమా, పెండ్లికిద్దుమా అన్న ధ్యాస మీదే తప్ప తమ సృష్టికర్త యొక్క స్మరణ, యెహోవా యందలి భయభక్తులు కలిగిన అనుభవాలు వారి జీవితాల్లో ఏమాత్రము. ఇలాంటి దేవునికి విరుద్ధంగా బ్రతుకుతున్న మనుషులలో ఒక్కడైనా, ఒక్క కుటుంబమైనా నాకు యథార్థంగా బ్రతికే కుటుంబము కనపడకుండా ఉంటుందా అని దేవుడు వేదనతో, ఆశతో వెతుకుతూ ఉండగా, ఆ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరి హృదయాలు చెడిపోయినట్లే కనపడ్డాయి. అలా చెడిపోయిన మనుషుల మధ్యలో ఆలోచనల చేత, మాటల చేత, నిర్ణయాల చేత, క్రియల చేత, వ్యక్తిత్వము చేత నశించిపోతూ చెడిపోతున్న ఆ మానవ సమాజములో దేవునికి తామర పుష్పం వలె ఒక కుటుంబం కనపడింది. ఎవరయ్యా అంటే, ఈ లోక మాలిన్యము తన కంటనివ్వకుండా, తన చుట్టూ ఉన్నవారు ఎంతగా లోకానుసారంగా బ్రతుకుతున్నా, ఇదిగో నేను మాత్రం, నా కుటుంబం మాత్రం దేవునికి భయభక్తులు కలిగి బ్రతుకుతాం అన్న తీర్మానంతో తన చుట్టూ దేవుని యొక్క వాక్య గీతను గీసుకుని ఆ లోపలే తన కుటుంబాన్ని బ్రతికించుకోవడానికి ఒక ఆత్మీయ వాతావరణాన్ని కలిగించుకొని బ్రతుకుతున్న ఒక వ్యక్తి కనపడ్డాడు దేవునికి. అతడు ఎవరయ్యా అంటే నోవాహు.
దేవుని కృప ఊరికినే నోవాహు మీద కలగలేదు. దేవుడు ఒక వ్యక్తి మీద తన కృప చూపించాలంటే ఆ వ్యక్తిని ముందు దేవుడు పరిశీలించే దేవుడు, పరిశోధించే దేవుడు. అందుకే దావీదు అంటాడు, దేవా నీవు నన్ను పరిశోధన చెయ్యగా నీ ముందు నిలవగలవాడెవరు, నీ దగ్గర దాగగలిగే రహస్యాలు ఏమున్నాయి అంటాడు. దేవుడు ప్రతి మానవుని, ప్రతి కుటుంబాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. అలాగే కొత్త నిబంధన కాలంలో కూడా తన ప్రియ కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువాని లోకానికి బహుమానంగా అందించడానికి ఏ తల్లి గర్భము పవిత్రమైనదిగా ఉందని ఆయన పరీక్షిస్తూ ఉండగా ఆ ప్రజలందరి మధ్యలో తల్లి అయిన మరియమ్మ గర్భం మాత్రమే ఆయనకి పవిత్రమైనదిగా, అనుకూలమైనదిగా కనపడింది. దేవుడు ఒక వ్యక్తి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడంటే చూసి చూడకుండా అయ్యో ఇదిగో నేను దూరం నుంచి సరిగ్గా గమనించలేకపోయాను అని దేవుడు ఎవరికి పొరపాటుగా ఏది ఇచ్చేవాడు కాదు. ఆయన పరిశీలించే దేవుడు, పరిశోధించే దేవుడు. దేవుడు భూమి మీద నరులనందరినీ పరిశోధన చేస్తూ ఉన్నాడు. అలాంటి దేవుని పరిశీలనలో నిలబడిన వాడు ఒకే ఒక్కడు ఎవరయ్యా అంటే నోవాహు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఇంతగా విస్తరిస్తున్న మనుషులందరూ చెడిపోయారే. వారి హృదయాల్లో, వారి మనస్సుల్లో, వారి ఆలోచనలో ఇదిగో దేవునికి స్థానము లేదే, దేవుని గురించిన భయము లేదే, దేవుని గురించిన ఆలోచన లేదే. వీరు చెడుతనముతో నిండిపోయారే. ఇదిగో లోకమంతయు బలత్కారముతో నిండిపోయిందే. ఇంతమంది వ్యక్తులు నాకు దూరస్తులైపోయారే, నా చేతి పని ఇలా పాడైపోయిందేంటి అని బాధపడుతున్న దేవునికి ఊరట కలిగించే ఒక్కొక్క వ్యక్తి భూమి మీద కనపడ్డాడు. అతడు నోవాహు. దేవునికి స్తోత్రం. అందరూ అలాగే బ్రతుకుతున్నారు. నేను ఒక్కడిని నీతిగా ఉంటే ఉపయోగమేముంది, నేను ఒక్కడిని నిజాయితీగా ఉంటే ఉపయోగమేముంది, నేను ఒక్కడినే పవిత్రంగా ఉంటే ఉపయోగం ఉంది. నా చుట్టూ ఉన్న సమాజం అంతా పాడైపోయింది కదా, నా చుట్టూ ఉన్న మనుషులందరూ కూడా ఇష్టానుసారంగా విచ్చలవిడిగా బ్రతుకుతూ ఉన్నారు కదా, ఎవరికి దేవోక్తి లేదు కదా, ఎవరికి దేవుని గురించిన భయము, చింత, ఆందోళన, బిడియము లేదు కదా, ఇష్టానుసారంగా విచ్చలవిడిగా తిరుగుతూ తాగుతూ సుఖిస్తూ హాయిగా బ్రతుకుతున్నారు కదా, నేనొక్కడిని మాత్రమే ఎందుకు పవిత్రంగా బ్రతకాలి అని అనుకోకుండా నోవాహు తనను తాను దేవుని ఎదుట యథార్థంగా బ్రతకడానికి తనను తాను ప్రతిష్ఠించుకున్నాడు. అందుచేత నోవాహును పరిశోధించిన దేవునికి నోవాహును బట్టి ఆయన మీద కృప చూపాలన్న ఆశ దేవునికి కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే ముళ్ళ చెట్ల మధ్యలో ఒక తులసి మొక్కలా కనపడ్డాడు దేవునికి. ఎవరో చెప్పరేంటి? కొంతమంది అంటారు, పాస్టర్ గారండి మేము ఇలా ఊరికి తయారవ్వలేదండి, ఊరికినే మా మాటలు రావట్లేదండి, ఒకప్పుడు చాలా మంచోళ్ళమేండి, చాలా ప్లేన్గా ఉండేవాళ్ళమేండి, చాలా మంచి మనసుతో ఉండేవాళ్ళమేండి, ఒక మంచి నిర్మలమైన మనస్సాక్షితో బ్రతికేవారమేండి, ఒకప్పుడు చాలా ఆత్మీయంగా ఉండేవారమేండి, ఈరోజు ఎంత కటువుగా మారిపోయామంటే, ఈరోజు ఇలా మా మాటలు, మా తలంపులు, మా ఆలోచనలు ఇలా మారిపోయాయి అంటే కారణం మాది కాదు, మా చుట్టూ ఉన్న సమాజం ప్రభావం, మేము నివసిస్తున్న కుటుంబ ప్రభావం, మా చుట్టూ ఉన్న మనుషుల ప్రభావం నేను ఇలా మారిపోయిన తప్ప నేను అలా ఉండేదాన్ని కాదు అని కొంతమంది అంటారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ ఒక వ్యక్తి మారిపోవడానికి చుట్టూ ఉన్న సమాజం ప్రభావం ఎంత పడతాదో నాకు తెలియదు. కానీ నోవాహు మీద, అతని కుటుంబం మీద మాత్రము సమాజం యొక్క ప్రభావం పడకుండా కాపాడుకోగలిగాడు. దేవునికి స్తోత్రం. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ త్రాగుబోతులే, కానీ నేను త్రాగుబోతుగా ఉండకూడదు. నా చుట్టూ ఉన్నవారు విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు, నేను అలా బ్రతకూడదు. నేను చీకటిలో ఒక దేవుని కొరకు వెలిగే ఒక దీపముగా ఉండాలి, ఒక మాదిరిగా బ్రతకాలి. యెహోవా కనులు లోకమంచు సంచరిస్తున్నాయి, నా దేవుని కనులు నన్ను వెతుకుతున్నప్పుడు ఆయన కొరకు వెలిగే ఒక దీపముగా నేను ఉండాలి సమాజంలో, సంఘములో అని చెప్పి నోవాహు దేవుని కొరకు బ్రతకడానికి తన్ను తాను ప్రతిష్ఠించుకున్నాడు. ఆ క్రమబద్ధమైన జీవితాన్ని దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం. చూసుకుని అనుకున్నారంట, నోవాహుకు సుఖపడడం రాదు, నోవాహుకు తినడం రాదు, నోవాహుకు త్రాగడం రాదు, జీవితం ఒకటే ఉంటుంది, ఇంకొక జన్మ లేదు, ఉన్నప్పుడే అన్నీ చెయ్యాలి. ఈ నోవాహు గారు ఏమీ చేయకుండా దేవుడు 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 అంటున్నాడు, నోవాహు గారు చాలా బ్రతకడం రానోడు అని చెప్పి లోకము దృష్టిలో, తన చుట్టూ ఉన్న సమాజం దృష్టిలో నోవాహు ఒక అసమర్థుడిగా కనపడ్డాడు. కానీ దేవుని దృష్టిలో మాత్రము నోవాహు కృప పొందిన వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఒక వ్యక్తి మీద, ఒక కుటుంబం మీద దేవుని కృప ఉంటే దేవుడు ఆ కుటుంబాన్ని ఎటువంటి పరిస్థితుల నుంచైనా, ఎటువంటి విపత్తుల నుంచైనా, ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులనైనా దేవుడు ఆ కుటుంబాన్ని కాపాడుకుంటూ నడిపిస్తాడు. ఎందుకంటే ఆ కుటుంబం మీద దేవుని కృప ఉంది కనుక. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అన్నాడు దావీదు, దేవా నీ కృప జీవము కంటే ఉత్తమం. నీ కృప ఉన్న కుటుంబాలు జీవముగా ఉంటాయి. నీ కృప ఉన్న కుటుంబాలు జీవించగలుగుతాయి, వారికి జీవితాలు ఉంటాయి. కాబట్టి ప్రభువా, ఈ లోకములో ఏది సంపాదించుకోలేకపోయినా నేను బ్రతికుండగా నేను పొందుకోవాల్సింది ఏంటంటే దేవా నీ కృప మాత్రమే. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సరే, పాస్టర్ గారు ఇందాక నుంచి నోవాహు గారి మీద దేవుని కృప ఉంది, దేవుని కృప ఉంది అంటున్నారు కదా. ఆ కృప ఉంది అని మాట చెప్పడానికి బదులు అసలు దేవుడు నోవాహు గారిలో ఏం చూశాడు కాబట్టి కృప చూపించాడు? దేవుడు పరిశీలన చేశాడు, దేవుడు పరిశోధించాడు. దేవుడు చూసినప్పుడు దేవుని కళ్ళకు నోవాహు గారు ఎంతగానో గొప్ప వ్యక్తిగా కనపడ్డాడు, ఎంతో చక్కని వ్యక్తిగా కనపడ్డాడు. కాబట్టి దేవుడు నోవాహు మీద కృప చూపించాడు అన్నారు కదా. అసలు దేవుడికి నోవాహు గారిలో ఏం కనపడ్డాయి? కొంచెం లోతుగా విశ్లేషణ చేయండి. దేవుని కళ్ళకి ఏం కనపడి ఉంటాయి? గుర్తుపెట్టుకోండి, మనుషుల కళ్ళకు కనపడేవి దేవుడి కళ్ళకు కనపడవు. దేవుని కళ్ళకు కనపడేవి చెప్పరేంటి? సమూయేలు ప్రవక్తతో దేవుడు చెప్పిన మాట, సమూయేలు మనుషుల దృష్టితో నువ్వు చూడొద్దు. దేవా ఇదిగో ఈ యెషయ కుటుంబంలో వీడు పెద్ద కుమారుడంట, చాలా బలవంతుడిగా ఉన్నాడు, చాలా శక్తివంతుడిగా ఉన్నాడు. ఇతనేనా నువ్వు తర్వాత సౌలు తర్వాత రాజుగా అభిషేకించబోతున్నావు? నీ ప్రణాళికలో నీ ఉద్దేశంలో వాడు ఇతనేనా అంటే దేవుడు అన్నాడు కాదు. మనుషులు పై రూపాన్నే చూస్తారు. నువ్వు అతని బలాన్ని చూస్తున్నావేమో, అతని సామర్థ్యాన్ని చూస్తున్నావేమో, అతని శక్తిని చూస్తున్నావేమో, అతని హైట్ చూస్తున్నావేమో, అతనికి ఉన్నటువంటి స్ట్రాంగ్నెస్ చూస్తున్నావేమో, అతనికి ఉన్న అర్హతలు చూస్తున్నావేమో, అతను ఎంత గొప్ప యుద్ధ వీరుడని చెప్పి అతని గురించి నువ్వు ఆలోచిస్తున్నావేమో. మనుషులు పై రూపాన్ని బట్టి అంచనా వేస్తారు, కానీ దేవుని ఆలోచన, తలంపు, ఉద్దేశం అది కాదు. దేవుడు ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితిని చూస్తాడు. దేవుడు ఒక వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని చూస్తాడు. ఒక వ్యక్తి దేవునితో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి బలాన్ని దేవుడు చూస్తాడు. వారు శారీరకంగా బలవంతులు, కానీ ఆత్మీయంగా వారు బలహీనులు. దేవుని సహవాస విషయంలో వారు బలహీనులు. కాబట్టి వారు వద్దు అని చెప్పి శారీరకంగా బలహీనంగా పీలకగా ఉన్నవాడైనటువంటి దావీదుని ఎన్నుకున్నాడు. అందుకే భక్తులు అంటారు, మా బలహీనతలో ఆయన తన బలాన్ని ఇస్తున్నాడు. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే క్రీస్తునందు బలవంతుణ్ణి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నోవాహు గారు దేవుని కృపను పొందడానికి, నోవాహు గారి మీద, అతని కుటుంబం మీద దేవుని యొక్క అపారమైన కృప నిలబడ్డానికి, ఆ ప్రమాదకరమైనటువంటి జల ప్రళయంలో నుంచి దేవుడు ఈ భూమి మీద నోవాహును, అతని కుటుంబం మాత్రమే కాపాడేంత శ్రద్ధ, కాపాడేంత బాధ్యత దేవుడు తీసుకోవడానికి, అసలు నోవాహు గారి మీద దేవుని కృప ఉండడానికి అతనిలో దేవుడికి కనపడినటువంటివి ఏమిటి? పైపైన దేవునికి ఏదో కనపడింది అని చెప్పడం కాదు, అసలు దేవుడు ఏం చూశాడు నోవాహు గారిలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆలోచించి ప్రయత్నం చేద్దాం. దేవుడు ప్రతి వ్యక్తిని ఒకే రకంగా చూస్తాడు. పాస్టర్ గారిని ఒకలాగా, సంఘాన్ని ఒకలాగా, డబ్బున్న వాడిని ఒకలాగా, డబ్బు లేని వాడిని ఒకలాగా చూసేవాడైతే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన నీతిగల న్యాయాధిపతి. ఆయన పక్షపాతి అయితే చెప్పండి, ఆయనకు నీతి ఉంది. ఆయన నీతిగల న్యాయాధిపతి. ఆయన ప్రతి వారిని ఒకే కొలతతో కొలుస్తాడు. ఇప్పుడు నోవాహు గారిని ఏ కొలతతో దేవుడు కొలిచాడో అదే కొలత, అదే జీవితం మనము కలిగి ఉంటే, నోవాహు గారి మీద ఏ కృపనైతే దేవుడు చూపించాడో అదే కృప మన మీదను కూడా నిలిచి ఉండును గాక. ప్రతిరోజు మనం మోకరించి ప్రార్థిస్తాం, ప్రభువా నీ కృప చూపించు నాయనా, నీ కాపుదల చూపించు నాయనా, నీ భద్రత చూపించు నాయనా, నీ సంరక్షణ మాకు చూపించు నాయనా, నీ కార్యాలు మా జీవితంలో జరిగించు నాయనా అని బోల్డ్ చెబుతాం ప్రార్థనలో. ప్రభు అంటున్నాడు, నిజమే, నా కృప నీ మీద ఉండాలంటే నోవాహు గారి జీవితంలో ఏవైతే నాకు కనపడ్డాయో అవి నీ జీవితంలో నువ్వు కనపరచగలిగితే అదే కృప నీ మీద నువ్వు ఉండును గాక. నోవాహు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా దేవుని కృప నీ మీద ఉందంట,
అందుకే ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని ప్రభుని జీవితంలో చరిత్ర పుటములలో నిలిచిపోయే ఒక సాక్షి శేషునిగా ప్రభుని నిలబెట్టారు కదా. నోవాహు గారు అసలు నీలో దేవునికి కనపడినటువంటి ఆ అనుభవాలేంటి, ఆ లక్షణాలేంటి అని అడిగితే వాక్యం మనం ఆధారంగా చేసుకొని చూడగలిగితే చూడండి, ఎన్ని విషయాలు ఉన్నప్పటికీ కూడా నేను గమనించగలిగినటువంటి 7 విషయాలు. ఎన్ని విషయాలు? 7 విషయాలు మీకు జ్ఞాపకం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మొదటిగా ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు, దేవునికి స్తోత్రం చెప్పండి. నోవాహు గారి మీద దేవుని కృప ఉండడానికి, శ్రద్ధగా వినాలి, నోవాహు గారు దేవుని కృపను పొందుకోవడానికి, నోవాహు గారిని చూసినప్పుడు ఇదిగో నోవాహు మీద నా కృప ఉండునుగాక అని దేవుడు నోవాహు మీద తన కృపను దేవుడు అనుగ్రహించడానికి నోవాహు గారిలో దేవుడు కనపడినటువంటి మొదటి శ్రేష్టమైన లక్షణం ఏంటంటే, వాక్యము సాక్ష్యం చెప్తుంది ఏంటంటే, నోవాహు నీతిపరుడుగా బ్రతికాడు. ఎలా బ్రతికాడమ్మా? నెంబర్ 1, నోవాహు గారు దేవుని దృష్టిలో నీతిపరుడిగా బ్రతికాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఒక మీకు ప్రశ్న రావాలి, పాస్టర్ గారండి నోవాహు గారు నీతిమంతుడిగా బ్రతికారని చెప్తున్నారు, కరెక్టే. అసలు నీతి అంటే ఏంటి? కొన్ని పదాలు బలి వాడేస్తాం మనం, కానీ ఆ పదాలలో లోతు మనకు తెలియదు కదా. నోవాహు గారు దేవుని ముందు నీతిమంతుడిగా బ్రతికాడు. అయ్యా నోవాహు గారు, మీరు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా బ్రతికారంట, అసలు నీతి అంటే ఏంటి? మనకు అర్థమయ్యేలా ఒకే ఒక మాటలో చెప్పాలంటే, నీతి అంటే ఏం లేదయ్యా, నేను దేన్ని నమ్మానో దాని మీద బ్రతకడానికి నన్ను నేను ప్రతిష్ఠించుకున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో యోబు నీతిమంతునిగా ఉన్నాడు, అబ్రహాము నీతిమంతునిగా ఉన్నాడు. భక్తులు ఎందుకు నీతిమంతులుగా మార్చబడ్డారు? వారికి నీతిమంతులు అనే పేరు దేవుడు ఎందుకు పెట్టారంటే, వారు దేన్నైతే నమ్మారో, తాను నమ్మిన దాని మీద, తాను విశ్వాసం ఉంచిన దాని మీద వారు తమను తాము నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇదిగో మేము దేవుని నమ్ము, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. అంటే తాము ఏదైతే దేవునిలో నమ్మారో, కష్టమైన, సుఖమైన, వ్యాధైన, బాధైన, రోగమైన దేవుని ఏదైతే నమ్మారో ఆ నీతి మీద వారు నిలబడడానికి ఇష్టపడ్డారు. వారి నమ్మకత్వం వారు ప్రతిష్ఠించుకున్న స్థితే వారి నీతిమంతులుగా నిలబెట్టింది. దేవునికి స్తోత్రం. అంటే అర్థం ఏంటంటే, అందరిలాగే మా జీవితాల్లో కష్టాలు వచ్చాయండి, మా జీవితాల్లోకి బాధలు వచ్చాయండి, మా జీవితాల్లోకి ఒడిదుడుకులు వచ్చాయండి, మా జీవితాల్లో శోధక బాధకాలు వచ్చాయండి. కానీ అందరిలాగే మేము చలించిపోలేదు, అందరిలాగా మేము దేవుణ్ణి అనుమానించలేదు, అందరిలాగా మేము త్రొట్టిల్లిపోలేదు, అందరిలాగా మేము విశ్వాసితులో గాలికి కొట్టుకుని పొట్టిలా మేము లేదు. మేమేమనుకున్నామంటే, శ్రమైనను, కష్టమైనను, ఇరుకైనను, ఇబ్బంది అయినను, వ్యాధి అయినను, రోగమైనను, మరణమైనను, మరి ఏదైనను మేము దేవుని మీద ఏ నమ్మకాన్ని అయితే పెట్టుకున్నామో ఆ నమ్మకం మీద మమ్మల్ని మేము నిలబెట్టుకున్నాం, ఆ నమ్మకం మీద మమ్మల్ని మేము కట్టుకున్నాం, ప్రతిష్ఠించుకున్నాం. అది దేవునికి నీతిగా కనపడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓ యోబా, ఇంత పోగొట్టుకున్నావు కదా, ఇంత కోల్పోయావు కదా, బిడ్డలు పోయారు, ఆరోగ్యం పోయింది, ఆస్తి పోయింది, గౌరవం పోయింది, అవమానపరచబడుతున్నావు, హేళనపరచబడుతున్నావు, ఆరోగ్యం పాడైపోయింది, శ్రమము కోల్పోయాము. ఇప్పటికీ అయ్యా యోబా, నీ నీతిని వదలవా? దేవుడి మీద నీకున్న నమ్మకాన్ని వదలవా? వదిలే. ఆయన మరణించడానికన్నా ఇష్టపడ్డాడు, కానీ దేవుని పట్ల తను కట్టుకున్నటువంటి ఆ నమ్మకాన్ని వదలడానికి ఇష్టపడలేదు. ఆ నమ్మకత్వమే అతని నీతిమంతునిగా నిలబెట్టింది. దేవునికి స్తోత్రం. దేవుని దృష్టి రోజు నువ్వు నీతిమంతురాలిగా, నీతిమంతుడిగా కనపడాలంటే, పాస్టర్ గారండి నా జీవితంలో ఏం జరుగుతున్నా నా దేవుడు నన్ను వదలడం, నా దేవుడు నాకు అన్యాయం చేయడం, నా దేవుడు నన్ను సిగ్గుపరచడం, నా దేవుడు నన్ను నలుగురిలో తలదించుకునేలా ఉంచడం, నా దేవుడు నాకు మేలే చేస్తాడు అని చివరి క్షణం వరకు ఆ నమ్మకాన్నే కాపాడుకుంటూ బ్రతుకుతావు. చూసావా? ఆ స్థితి నిన్ను నీతిమంతునిగా, నీతిమంతురాలిగా నిలబెట్టునుగాక. పాస్టర్ గారు మీరు చెప్పింది మాకు అంత అర్థమైంది. నోవాహు గారు ఎందుకు నీతిమంతుడిగా బ్రతికాడంటే, తాను నమ్మిన మీద, దాని మీద తనను తాను ప్రతిష్ఠించుకున్నాడు, తనను తాను
ప్రతిష్ఠించుకున్నాడు. అందువల్ల నోవాహు గారు నీతిమంతుడయ్యారు. మరి నీతిని గురించి బైబిల్ ఏం చెప్తుందని మనం ఆలోచన చేస్తే, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనములో అపోస్తలుడైనటువంటి పౌలు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనములో ఒక మాట స్టాట్మెంట్గా చెప్తాడు. ఏంటంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అదేంటండి పాస్టర్ గారు, నోవాహు గారు నీతిమంతుడు అని మీరు చెప్తున్నారు, కానీ బైబిల్ గ్రంథం మనం చూడగలిగితే మరి వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటాయి అంటే, లేడు నీతిమంతుడు ఒక్కడును, ఈ భూమి మీద ఎవడు నీతిమంతుడు లేడని మీరు అంటున్నారు. నోవాహు గారు నీతిమంతుడయ్యాడు. మరి మేమెలా నీతిమంతులం అవుతాం? వాక్యం సెలవిస్తున్న మాట నిజమే కదా. కాబట్టి నీతిమంతుడు ఒక్కడూ లేడని చెప్తున్నప్పుడు మేమెలా నీతిమంతులుగా మార్చబడతాం అంటే, వాక్యం సెలవిస్తున్న మాట అదే 3వ అధ్యాయం 24వ వచనములో నీతిమంతుడు ఒక్కడూ లేడు అని మాట్లాడుతూ, అదే అధ్యాయం 24వ వచనం వచ్చేసరికి, అమ్మా కాబట్టి ప్రభువు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి, అమ్మా ఆయన కృపచేత క్రీస్తు యేసునందలి విమోచన చేత ఉచితముగా మనము నీతిమంతులమని దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైందా? నీతిమంతులు ఎవరు లేరని చెప్పి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో పౌలు గారు మాట్లాడుతూ, ఈ భూమి మీద ఎవడు నీతిమంతుడు లేడు, మన నీతి క్రియలను దేవుని ముందు కేవలం మురికి గుడ్డల వంటివే, నీతిమంతుడు ఎవడు లేడు. నిన్ను నీతిమంతుడు అనుకుంటున్నావా? నీలో పాపం లేదనుకుంటున్నావా? నిన్ను మోసగించుకున్నట్లే నీతిమంతుడు ఒకడు లేడు అని మాట్లాడుతూ, అయితే ఒక మానవుడు నీతిమంతుడిగా ఎలా మారతాడంటే, యేసు క్రీస్తు యొక్క కృపచేత ఉచితముగా ఆయన ద్వారా విమోచింపబడిన వాడు కృపచేత యేసును బట్టి, యేసు క్రీస్తు రక్తమును బట్టి, ఆయన రక్త ప్రోక్షణ బట్టి, ఎవరైతే యేసు క్రీస్తు వారు ఉచితంగా మన కొరకు కార్చినటువంటి విమోచన హృదయమైనటువంటి ఆయన రక్తము చేత కడగబడతాడో, ఆయన రక్తము చేత కడగబడిన ప్రతి వాడు కూడా ఆయన కృపచేత నీతిమంతునిగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆనాటి దినాన నోవాహు గారు తాను నమ్మిన దాని మీద తాను ప్రతిష్ఠించుకున్నాడు కనుక నీతిమంతుడయ్యాడు. ఈనాటి దినాన దేవుని కృపచేత మనం నీతిమంతులుగా మారడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఏంటయ్యా అంటే, మనకు మార్గమైన యేసు క్రీస్తు వారి యొక్క రక్తము చేత మనం కడగబడ్డం ద్వారా, అనగా బాప్తిస్మం పొందడం ద్వారా, నీతిమంతుని రక్తములో మనం కడగబడ్డం ద్వారా మనమును నీతిమంతులుగా మార్చబడుతున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో మనం కొన్ని వచనాలు చూడగలిగితే, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నేను దేవునికి ఇక నమ్మకంగా బతుకుతున్నానే, దేవుణ్ణి ఇంకా నమ్ముతున్నానే, దేవుడు చేస్తాడు. లోకం అంటుంది, పరిస్థితులు అంటున్నాయి, ఇక అవదయ్యా, ఇక ఆశ వదిలేసుకో, ఇక నమ్మకం వదిలేసుకో, ఇక జరిగేది లేదు, ఇక ఎవరి వల్ల కాదు అని లోకం అంటున్నా, నీ మనసు అంటుంది లేదు. అబ్రహాము దేవుని నమ్మాడు, భక్తులు దేవుని నమ్మారు, నేను దేవుని నమ్ముతున్నా, నా నమ్మకమే నన్ను నీతిమంతునిగా నిలబెడతాది. దేవునికి స్తోత్రం. ఎప్పుడు దేవుని పట్ల నమ్మకాన్ని కోల్పోతావో నీ నీతి అనీతిగా, స్వనీతిగా మారిపోతే, దుర్నీతిగా మారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటయ్యా అంటే, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, ఆ నమ్మకమే తాను నమ్మిన దాని మీద తాను నిలబడడానికి ప్రయత్నించాడు కనుక ఆ నమ్మకమే అతని నీతిమంతునిగా. మీరు అంటారు ఒక ప్రశ్న, పాస్టర్ గారండి కరెక్టే, నేను నీతిమంతుడిగా మారితే నాకు ఉపయోగం ఏంటి? హల్లెలూయా. నీతిమంతునిగా మారితే మనకు ఉపయోగం ఏంటి? నీతిమంతునిగా మారితే మనకు జరిగేది ఏంటంటే, కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనంలో ఒక వ్యక్తి ఎప్పుడైతే నీతిమంతుడిగా మారతాడో, తాను నమ్మిన దాని మీద తాను ప్రతిష్ఠించుకుంటాడో, యేసుక్రీస్తు రక్తము చేత ఒక వ్యక్తి కడగబడి నీతిమంతుడిగా మారతాడో, ఆ వ్యక్తి జీవితంలో జరిగే పని ఏంటో చూడండి. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిమంతులను ప్రేమించువాడు. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఆయన పరిశుద్ధుడు. ఆయన నమ్మిన వారిని కూడా పరిశుద్ధులుగా చేసేవాడు. ఆయన ప్రేమించేవాడు. ఆయనను ప్రేమించే వారిని ఆయన ప్రేమించేవాడు. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిమంతులను. పాస్టర్ గారు, నేను ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముతానో ఆ నమ్మిన దాని మీద చివరి వరకు నేను ప్రతిష్ఠించుకుంటూ నా భక్తిని నేను చేస్తానో అప్పుడు ఆయన నీతిమంతుడు గనుక ఆయన నీతిమంతుడిగా బ్రతుకుతున్న నన్ను ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతన్ని నేను తప్పించేదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరుస్తాను. నోవాహును దేవుడు ఎందుకు తప్పించడానికి ఇష్టపడ్డాడంటే నోవాహు గారు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు. నోవాహు గారు దేవుని ఎలా ప్రేమిస్తున్నాడని చెప్పాలంటే అతడు తాను తన నమ్మకత్వం మీద నిలబడ్డాడు గనుక అది అతనికి నీతిమంతునిగా చేసింది. ఆమెన్ చెప్పండి. యోబు గారు ఒక చక్కని మాట అంటారు నీతిమంతులను గురించి. చూడండి, యోబు గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం. యోబు గ్రంథము 29వ అధ్యాయం 14వ వచనంలో యోబు గారు ఒక చక్కని సాక్ష్యాన్ని చెప్పుకుంటాడు తన కోసం. నేను నీతిని వస్త్రముగా ధరించుకొంటిని. చాలమ్మ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు చెప్పారు ఈ మాట? యోబు గారు అంటున్నారు, ఇన్ని కష్టాల్లో, ఇన్ని శ్రమల్లో, ఇన్ని వేదనలో బూడిదలో కూర్చొని చెల్ల పెంకులతో గోక్కుంటుంటే చర్మము చెప్పరేటమ్మా. మనం చిన్న చిన్న దురదలకే బాధపడిపోతాం. ఏదన్నా ఒంటి మీద ఒకటి పాకూడదు, ఏదో బట్టలు మడతని ఒకటి పాకింది అనుకోండి, అక్కడ ఏ దొరదుల్లో ఏమన్నా వచ్చినాయి అనుకోండి, ఆ కొద్దిపాటి దురదలే మనము భరించలేక జీవితం మీద విరక్తి వచ్చి ఎందుకు వచ్చిన జీవితంలో బాబు, చిన్న చిన్న వాటికి విరక్తి తెచ్చేసుకుంటాం. కానీ అంతటి మరణకర స్థితిలో, వేదనకర స్థితిలో బ్రతికినటువంటి యోబు గారు అంటున్నారు, యోబా ఇంతటి స్థితిలో కూడా నువ్వు ఎందుకు దేవుణ్ణి విడవనంటున్నావు అంటే యోబు అన్నారు, అయ్యా నేను చేసే భక్తి, నేను దేవుని నమ్మే విధానం ఎలాంటిదో తెలుసా? నేను నీతిని నా మీద ఒక వస్త్రముగా ధరించాను. దేవునికి స్తోత్రం. ఆ నమ్మకము, దేవుని మీద నమ్మకము, నీతి అనే వస్త్రం నా మీద పోతే నేను దిగంబరినే. కాబట్టి నేను దిగంబరిగా బ్రతకలేను. కాబట్టి నేను నీతిని, దేవుని పట్ల నమ్మకాన్ని ఒక వస్త్రంగా ధరించుకున్నాను. నేను బతుకున్నంత కాలము ఆ వస్త్రం నా మీదే ఉంటుంది. దేవునికి స్తోత్రం. చాలు, మొచ్చుకు కొన్ని ఉదాహరణలు చెప్పాను. చెప్పుకుంటూ వెళ్తే మొదటి పాయింట్లోనే ఆగిపోతాం. చాలు, ఈ వివరణ మీకు చాలు. దేవా, నోవాహు గారి మీద ఎందుకు నువ్వు కృప చూపించావంటే నోవాహు తాను నమ్మిన దాని మీద తన్ను తాను ప్రతిష్ఠించుకున్నాడు. సంగమా, ఈరోజు నీ నమ్మకం ఏంటి? నమ్మకం ఏంటంటే, అయ్యా నా కొరకు యేసయ్య సిలువలో రక్తము కార్చాడు, ఆయన రక్తమును బట్టి మేము నీతిమంతులుగా మార్చబడ్డాం. ఆయన రక్తమును బట్టి, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుకుకొనుట ద్వారా వారి జీవితాలు మార్చబడ్డాయి, వారి పరిస్థితులు మార్చబడ్డాయి, వారు సాక్షిశేషులుగా మార్చబడ్డారు. మా కొరకు నిత్య జీవం ఉంది, మా కొరకు జీవితం ఉంది, మా కొరకు పరలోకం ఉంది. ఆ స్థితి మేము కలిగి ఉన్నాం. ఇట్టి స్థితి కలిగిన వారు ధన్యులు. అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆయన నీతిమంతులను ప్రేమించువాడు. అందుకే యోబు గారు అంటున్నారు, నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఈ స్థితిలో కూడా అందరికీ దుర్వాసనకరంగా మారిపోయాను. నా భార్య, స్నేహితులు, బంధువులు ప్రతి ఒక్కరికి కూడా నేను దుర్వాసనకరమైన వాడిగా మారాను. కానీ నా దేవుడు నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నేను నీతిని పై వస్త్రంగా ధరించాను. కాబట్టి నేను నీతిమంతుడిగా బ్రతుకుతున్నంత కాలం నా దేవుడు నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమ నాకు తోడుగా ఉంది. దేవునికి స్తోత్రం. ఇది గొప్ప మనోధైర్యాన్ని పెంచే మాట. లోకము చుట్టూ ఎలా బ్రతుకుతున్నా పర్వాలేదు, నువ్వు నమ్మిన దేవుని మీద నిన్ను ప్రతిష్ఠించుకొని బ్రతకగలిగితే దేవుడు ఆ నీతిని నీకు వస్త్రముగా అలంకరించి ఆ నీతిమంతులను ప్రేమించు దేవుడు నిన్ను, నీ కుటుంబమును దేవుడు తన కృపలో భద్రపరచునుగాక. మొదటి మాట ఏంటి చెప్పరేంటమ్మా? సింపుల్గా నీతిమంతుడిగా బతికాడు అని చెప్తే ఎంత లోతు మీకు అర్థమవునా? అంటే అన్ని లక్షల మందిని, అన్ని వేల మందిని జలప్రలయములో చనిపోవడానికి అనుమతించిన దేవుడు నోవాహు గారిని, అతనిని బట్టి ఆయన కుటుంబాన్ని చనిపోవద్దు, ఈ కుటుంబం చనిపోకూడదు, ఈ కుటుంబం నాశనం అయిపోకూడదు, ఈ కుటుంబము మరణించకూడదు, ఈ కుటుంబంలో ఎవరు కూడా ఇదిగో నిర్జీవ స్థితికి వెళ్ళకూడదు అని దేవుడు ఎందుకు అంత నిర్ణయం తీసుకుంటానికి ఇష్టపడ్డాడంటే దేవునికి నోవాహు గారిలో నీతి కనపడింది. నీతి అంటే ఏంటో ఇంతవరకు చెప్పుకున్నాం. తాను నమ్మిన దాని మీద అతడు తాను ప్రతిష్ఠించుకున్నాడు. ఆమెన్ చెప్పండి. భక్తి అందరూ చేస్తారు,
కానీ ఏ స్థితిలోనైనా నీవు నమ్మిన ఆ మార్గాన్ని, ఆ దైవాన్ని, ఆ నమ్మకాన్ని వదులుకోకుండా బ్రతకడమే నిన్ను నీతిమంతునిగా నిలబెట్టునుగాక. రెండవ కారణం, అయ్యా అబ్రహాము గారు, అయ్యా నోవాహు గారు, మీకు దేవుడు మీలో చూసినటువంటి రెండవ లక్షణం ఏంటి, రెండవ అనుభవం ఏంటి అని మనం అడిగితే, అదే 9వ వచనములో తన తరములో అతడు నిందారహితుడుగా, నన్ను ఫాలో అవ్వండి, నిందారహితుడుగా ఉండెను. రెండవ గొప్ప లక్షణం ఏంటంట, నీతిమంతుడు అర్థమయ్యాడు కదా. రెండవది, తన తరములో, తన చుట్టూ ఉన్న వారిలో, తన స్నేహితుల్లో కానీ, తన ఇరుగు పొరుగు వారిలో కానీ, తన బంధువర్గంలో కానీ, అందరూ స్నేహితులే ఉండరు కదా, తన శత్రువులు కూడా అనేవారంట, ఒరే ప్రతి ఒక్కరు తింటూ త్రాగుతూ ఇష్టానుసారంగా మంచిగా మనం బ్రతుకుతున్నాము, కానీ నోవాహు ఏం తినేవాడిగా, ఏమి త్రాగేవాడిగా, ఏది సుఖపడేవాడిగా లేడు. ఎప్పుడు ఒక ఆధ్యాత్మికమైన చింతన, దేవుడు 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 చూస్తున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు, దేవుడు పట్టించుకుంటున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడని చెప్పి ఎప్పుడు ఒక ఆధ్యాత్మికమైన చింతనతో బ్రతుకుతాడయ్యా అని చెప్పి నోవాహు గారిని చూసి మిత్రులే కాదు, అతని శత్రులు కూడా అతని మీద తప్పుపడతాకేం లేదయ్యా, అతను అదో లోకంలో బతుకుతాడు, దేవుడే అతనికి ఒక లోకం అన్నట్టుగా బతుకుతాడు. ఒక దేవుని బిడ్డ ఈ లోకములో ఉన్న అతని ధ్యాసం అంతా పైలోకం మీదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. లోకం అంటే ఒక మా లోకమేంటి బాబు, ఏ లోకం అంట, మా లోకమేంటి, మా లోకం కాదు ఇది, అది సత్యమురని గ్రహించగలిగిన వాడు కనుక ఈ లోకం మీద తన ధ్యాస పెట్టడం కంటే పరసంబంధమైన వాటి మీద ఆలోచనతో బ్రతుకుతున్నాడు. దేవునికి స్తోత్రం. నోవాహు గారిలో దేవునికి కనపడినటువంటి రెండవ విశిష్ట లక్షణం ఏంటయ్యా అంటే, అతడు నిందారహితుడుగా బ్రతికాడు. ఈ మాటకు మేము వివరించాలంటే, బహుశా నీ గురించి కానీ నా గురించి కానీ మన ఇంట్లో వాళ్ళు మంచి సాక్ష్యం చెప్తారు. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే మన బంధుమిత్రులు పలానా అబ్బాయి పలానా ఆవిడ మంచిదేండి అని చెప్తారు. ఇంకా చెప్పాలంటే మన వీధిలో ఉన్నవారు మన గురించి మంచి అని చెప్తారు. కానీ అందరూ మన గురించి మంచి అని చెప్పడానికి ఉండరు కదా, అందరూ మనకు స్నేహితులు ఎవరు కదా. నేను ఎప్పుడు ఒక మాట నమ్ముతాను, 10 మంది మధ్యలో మనం బతికితే 9 మందికి మనం నచ్చిన ఒకడికి మాత్రం మనం నచ్చం. 9 మంది మంచోడు 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 అంటే ఆ 10 మాత్రం బలంటోరు, మీకు మంచే కనపడిందా, నాకు ఆ వ్యక్తిలో చెడు కూడా కనపడింది అంటాడు. కాబట్టి ఈ లోకంలో అందరికి నచ్చాలి అనడానికి లేదు. నీ దేవునికి నచ్చగలిగితే ఆయన నీ శత్రువులను సైతం నీకు మిత్రులుగా మార్చునుగాక. ఒకని ప్రవర్తన తన దేవుడైన యెహోవాకు ప్రీతికరమైన ఎడల ఆయన వాని శత్రువులను సైతం వానికి మిత్రులుగా అమ్మాయి చేయగలవాడు. నోవాహు గారు నిందారహితుడంట. ఇందాక నుంచి పాస్టర్ గారు స్నేహితులు మాత్రమే అతనికి ఏ నింద లేదు అతని మీద అని చెప్పడం కాదు, శత్రువులు కూడా చెప్పారా నోవాహు గారి మీద ఏ నింద లేదని అని చెప్తే బైబిలే చెప్తుంది సాక్ష్యము. అతడు ఏ నింద లేని శత్రువులు కానీ మిత్రులు కానీ అతని మీద ఏ నింద లేదు అని చెప్తున్నారంట. అంత గొప్ప సాక్ష్యము నోవాహు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మాటను గురించి మాట్లాడుతూ అపోస్తున్నటువంటి పౌలు గారు తీతుకు ఒక పత్రిక రాస్తూ, నా ప్రియ కుమారుడా తీతు అని చెప్పి, నీ భక్తి జీవితం ఎలా ఉండాలంటే, ఎంతటి చక్కటి నిందారహితంగా నీ భక్తి జీవితం ఉండాలంటే చూడు అని చెప్పి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7, 8 నిదానంగా అర్థం చేసుకుంటూ చదవండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7, 8 వచనాలు. ఆకాశమందుండువాడు తన పక్షమందు పరపక్షమందుండువాడు మన పరపక్షం అంటే ఏంటి? తన పక్షమందుండువాడు పరపక్షమందుండువాడు. ఈ లోకంలో 2 గ్రూపులు ఉంటాయి, ఒకటి వెలుగు ఒకటి చీకటి, ఒకటి మంచి ఒకటి చెడు, ఒకటి ఆశీర్వాదము ఒకటి శాపము, ఒకటి వెలుగు ఒకటి చీకటి కదా, ఒకటి దేవుడు ఒకటి దెయ్యం, ఒకటి నువ్వు, నీకు ఒక యజ్ఞిష్టగా మరొకడు. ఈ లోకంలో 2 ఉంటాయి. నీ పక్షమందున్నవాడు నిన్ను మంచివాడు అంటే కుదరదు. పరపక్షమందున్నవాడు అంటే ప్రతిపక్షం. చెప్పరేంటి? ప్రతిపక్షం. ఆ ఇంటి కాకి మా ఇంటి మీద ఆగితే కుదరదు, ఆ కాకి కూడా చెప్పాలి నువ్వు నిందలేనివాడు అని. ఉదాహరణకు చెప్పాను,
పరపక్షమందున్నవాడంటే మన శత్రువు పక్షముగా ఉండి మనలను శత్రువుగా భావిస్తున్నవాడు కూడా, నా కుమారుడా తిమోతి మర్చిపోవద్దు, నీ పక్షమందున్నవాడు, నీతో కలిసి ఉన్నవాడు, నీకు స్నేహితుడుగా ఉన్నవాడు నిన్ను మంచివాడు అని చెప్తే కాదయ్యా, పరపక్షమందున్నవాడు కూడా, నీకు శత్రువుగా నిన్ను భావిస్తున్నవాడు కూడా, నీకు విరోధముగా ఉన్నవాడు కూడా మనలను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక చెప్పడానికి సిగ్గుపడినట్లు అన్నింటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా దేవునికి స్తోత్రం. ఇది నిందారహితుడంటే. మీకు అర్థమైందా? మన శత్రువు కూడా మనలను బాధ పెట్టాలి అనుకునేవాడు కూడా, మన నాశనాన్ని మన చెడును కోరుకునే మన విరోధి కూడా నీ గురించి ఏదైనా ఒక తప్పు మాట్లాడాలంటే వాడికి ఏ తప్పు కూడా అతడు నాకు విరోధి అయి ఉండొచ్చు, కానీ అతనిలో ఏ తప్పైనను ఏ దోషమైనను ఏ నేరమైన నాకు కనపడలేదు. అలా బ్రతుకు నా కుమారుడా తిమోతి. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ మీద ఏదైనా ఒక నిందయ్యాలంటే నీ శత్రువు కూడా సిగ్గుపడాలి. ఎందుకో తెలుసా? ఇదిగో లేని మాట అంటున్నాను, ఆ వ్యక్తి అలాంటి వాడు కాదు, ఆ కుటుంబం అలాంటిది కాదు, ఆ తల్లి ఆ సహోదరుడు అలాంటి వాడు కాదు, నేను ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాను, నాకు తెలుసు నేను మాట్లాడుతున్న మాట నాకు సిగ్గుకరము, కానీ ఆ వ్యక్తిలో నేను అంటున్న ఆ తత్వము లేదు అని చెప్పి నీ పరసంబంధమైన వాడు కూడా నీ మీద ఏదైనా ఒక నిందయ్యాలంటే సిగ్గుపడిలా ఉండాలి నీ ప్రవర్తన. దేవునికి స్తోత్రం. పిలాతు అన్నాడు యేసుప్రభుని చూసి, ఇన్ని నిందలు ఆయన మీద వేస్తున్నారు కానీ ఈ నీతిమంతునిలో నాకు ఏ దోషము కనపడలే. అద్భుత సాక్ష్యం, గవర్నర్ ఇచ్చిన సాక్ష్యం. హల్లెలూయా. నా కుమారుడా తిమోతి, నా కుమారుడా తీతు, భక్తి చెడు ముఖ్యం కాదు, నీ పరపక్షమందున్నవాడు కూడా నీ మీద నిందేయడానికి సిగ్గుపడిలను బ్రతకాలి అంటే అంత చక్కని నిందారహితుడుగా నువ్వు ఉండాలి. నోవహు గారిలో దేవుని కృప పొందడానికి రెండవ అద్భుతమైనటువంటి అనుభవం ఏంటంటే, అతడు ఏ నిందలేని వాడిగా ఉన్నాడు. అంటే చుట్టుపక్కల వారి దగ్గరికి వెళ్ళి, నోవహు గారు తాగుతారా, బలంటోరండి, నోవహు గారు తిరుగుతాడా, బలంటోరండి, నోవహు గారు మీకు ఉన్నట్లు అలా ఆలోచనలు ఉన్నాయా, లేవండి, మేమందరం చేస్తాం, నోవహు ఒకడే తన చుట్టూ ఒక గీత గీసుకొని బ్రతుకుతున్నాడు. లోకానికి తెలియదు అది ఏ గీతో. దేవునికి స్తోత్రం. బైబిల్ అంటుంది ఆయన మనకు సరిహద్దులు నియమించాడు. వాక్యమే నీకు సరిహద్దు. ఒక దేవుని బిడ్డ ఇంత పరిధి వరకే మాట్లాడాలి, అంతకు మించి మాట్లాడకూడదు. ఇంతవరకే ఆలోచించాలి, అంతకు మించి ఆలోచించకూడదు. ఇంతవరకే ప్రయత్నం చేయాలి, అంతకు మించి. లోకము విశాలమైంది, అది విచ్చలవిడితో కూరింది. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేకుండా తరుగుతారు. కానీ దేవుని బిడ్డకు వాక్యం అనే కట్టుబాటు ఉంది. వాక్యమే నీకు సరిహద్దుగా ఉండాలి. కాబట్టి దేవుని కృప పొందడానికి నోవాహు గారు తన జీవితంలో కలిగినటువంటి రెండవ అద్భుతమైనటువంటి స్థితి ఏంటయ్యా, లక్షణం ఏంటయ్యా అంటే అతడు నిందారహితుడుగా బ్రతికాడు. అంటే అనుక్షణము తన ప్రవర్తనను తాను కాపాడుకుంటూ వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఇది దేవుని బిడ్డకు అవసరం. నా కుమారుడా తిమోతి, మాట యందును ప్రవర్తన యందును నడవడికని యందును నీ తోటి వారికి నువ్వు మాదిరిగా బ్రతుకు అని చెప్పాడు పౌలు గారు. కాబట్టి ఒక దేవుని బిడ్డగా బ్రతుకుతున్న మనము ఆవేశంలో, తొందరపాట్లో, అనుకోకుండా, ఉద్రేకంలో నోరు జారి, మాట జారి, మనసు జారి ఇవి రానివ్వకో. ఎందుకంటే దేవుని బిడ్డగా బ్రతుకుతున్నవాడు నిందారహితుడుగా ఉండాలి. అది నోవాహు గారిలో దేవుడికి కనపడింది. ఆమేన్. తన చుట్టూ ఉన్న వారందరూ రకరకాల అనుభవాలతో బ్రతుకుతున్న నోవాహు గారు నిందలేని వాడిగా బ్రతికాడు గనుక శత్రువు కూడా ఏలెత్తి చూపించడానికి అతనిలో ఏదీ కనపడలేని స్థితిలో బ్రతికాడు గనుక దేవునికి అతని మీద కృప కనపడింది. దేవునికి స్తోత్రం. అర్థమైందా మీకు? నిందలు నాకే వేస్తారు, ఆ నింద నీ జీవితంలో నిజమై ఉండకూడదు. హల్లెలూయా. యేసుప్రభు మీద బోలని నిందలేశాడు, స్తెఫన మీద బోలని నిందలేశారు, భక్తులందరి మీద జనులు నిన్ను నిందించి, జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పడుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, ఎందుకంటే అవేవి నిజాలు కాదు కదా, పరలోకమందు మీ ఫలమధికమగును. దేవునికి స్తోత్రం. లోకానికి ఏమొచ్చు? ఆల్రెడీ ప్రేయర్లో చెప్పాను, అంత భక్తి బతికి
తబిత కాయలు పడి రోగం వచ్చి చనిపోయిందంటే మన ముందు నీతిమంతురాలుగా బతికింది, కానీ వెనకెళ్ళి ఏం చేసేసిందో దేవుడు కళ్ళు చూశాయి కదా, దేవుడు పనిష్మెంట్ ఇచ్చేసినట్టుకున్నాడు ఆవిడికి. లోకానికి తీర్పు తీర్చడం వచ్చు, లోకానికి నిందించడం వచ్చు, కానీ దేవుడికి పరీక్షించడం వచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని పరిశోధనలో, దేవుని పరిశీలనలో నోవాహు గారు నిందారహితుడిగా ఉన్నాడు. కాబట్టి నోవాహు దేవుని కృప పొందాడు. సంగమా, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? కృప ఊరికినే దొరికేది కాదు. ఆ కృపకు తగ్గ స్థితిని నువ్వు కలిగి బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ఒకనాడు మనకేదీ తెలియదు, అప్పుడైనా ఉచిత కృపలో మనం కాపాడబడ్డాం. కానీ రక్షింపబడిన తర్వాత వాక్యమును గుర్చిన అనుభవ జ్ఞానం నువ్వు ప్రతి వారం నేర్చుకుంటున్నప్పుడు నువ్వు వాక్యమునకు తగినట్లుగా నువ్వు బ్రతకడానికి ప్రయత్నము చేయాలి. సరే, 3వ అనుభవాన్ని గురించి జ్ఞాపకం చేస్తే, నోవాహు గారిలో 3వ అనుభవం దేవునికి ఏది కృప పొందడానికి నోవాహు గారిలో కనపడిందంటే, అదే 9వ వచనములో నోవాహు దేవునితో కూడా నడిచాను. దేవునికి స్తోత్రం. ఎవరితో నడిచాడంట? చెప్పండి తండ్రి. బైబిల్లో రాయబడిన ప్రతి చిన్న మాట అర్థవంతమైంది. ఫ్లోలో తప్పులు చదువుకుంటూ వెళ్ళిపోకూడదు. నోవాహు దేవునితో నడిచాడా? నోవాహు దేవునితో కూడా నడిచాడా? కూడా అంటే 2 అర్థాలు. నా కూడారా, నోవాహు గారు దేవునితో పాటు మిగతా వాటితో కూడా నడిచాడు. ఏది మిగతాది? ఏది మిగతాది అంటే, నోవాహు తన కుటుంబముతో కూడా నడిచాడు. దేవుడితో నడిచాడు, దేవునితో పాటు తన కుటుంబముతో కూడా నడిచాడు. ఈనాడు చాలామంది భక్తి ఎలా ఉందంటే, నేను దేవునిలో ఉన్నాను, నీ కొంట ఉన్నాను, నేను దేవునిలో ఉన్నాను, నేను పట్టించుకోను, నేను దేవునిలో ఉన్నాను, కాపురం చేయను, నేను దేవునిలో ఉన్నాను, ఎవరిని పట్టించుకోని పని లేదు, నా తలంపు వేరు, నా మనసు వేరు, నా ఆలోచనలు వేరు అని చెప్పి కుటుంబాన్ని, భర్తని, భార్యను, పిల్లల్ని, ఇంటిని, ఇంటి పనుల్ని ఇదో వంక, నేను దేవునిలో ఉన్నాను, అసలు వీటితో నాకు పని లేదు, సమస్త భవబంధాలు వదిలేస్తున్నాను. లేదు లేదు, బైబిల్ ఇది నీకు నేర్పలేదు. దాని బైబిల్ ఏం చెప్తుందంటే, నోవాహు దేవునితో నడిచారు. నోవాహు గారు దేవునితో నడవడం మాత్రమే కాదు, దేవునితో పాటు అతడు తన కుటుంబముతో కూడా నడిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆ మాట మరొకసారి మీకు జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేస్తాను. 9వ వచనం చివరిలో ఉంది, నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఎవరితో కూడా నడిచాడు? నోవాహు గారు దేవునితో కూడా నువ్వు నడిచావంటే, దేవునితో పాటు ఇంకెవరితో నువ్వు నడిచావు? ఇంకెవరితోనయ్యా? నా కుటుంబంతో నడిచాను. నా భార్యతో ఎలా నడవాలో ఒక భర్తగా, అలా నా భార్యతో నేను నడిచాను. ఒక తండ్రిగా నా పిల్లలతో ఎలా నడవాలో, నా పిల్లలకు ఒక తండ్రిగా నేను నడిచాను. నా మనవలతో మనవరాలతో ఎలా నేను నడవాలో అలా నేను నడిచాను. నా బంధువర్గంతో ఎలా నేను మసులుకోవాలో అలా నేను మసులుకున్నాను. నన్ను నేనే పక్కకు పెట్టేసుకుని, నన్ను నేను ఒక బంధించుకొని నేను బ్రతకలేదు. అందరితో నడిచాను, అందరితో మాదిరిగా నడిచాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఏదన్నా కొంచెం మనకి ఏదన్నా వచ్చిందంటే ఇంకా ఎవరితో కలవడానికి ఇష్టపడం, అందరితో కూడా కలవాలి. హల్లెలూయా. మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. యోబు గ్రంథము 23వ అధ్యాయం 10-11 వచనాలు. బయటి విషయాలు మీకు వివరించడం కంటే వాక్యం ఆధారంగానే చూపిస్తాను. దేవునితో నడవడం అంటే ఏంటి, భక్తులు చెప్పిన స్టేట్మెంట్ ఏంటి. యోబు గ్రంథము 23వ అధ్యాయం 10-11 వచనాలు. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనపడెదను. నా పాదములు ఆయన అడుగు జాడలు విడవక. దేవునికి స్తోత్రం చెప్పండి. యోబు గారు చెప్తున్న సాక్ష్యం, నేను ఆయన అడుగు జాడల వెంబడి నడుస్తున్నాను అంటే అర్థం ఏంటంటే, యోబు గారు అంటున్నారు, నేను దేవునితో కూడా నడుస్తున్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇంకొక మాట మీకు చెప్పనా, ఆదికాండము 5వ అధ్యాయం 21-22. ఆదికాండము 5వ అధ్యాయం 21-22. హానోకు 65 సంవత్సరాలు బ్రతికి మెతుషెలను కలెను. హానోకు
మెతుషెలను కనిన తర్వాత 300 సంవత్సరాలు దేవునితో నడుచుచు భక్తి చేస్తూ, ప్రార్థన చేస్తూ, దేవుడితో నడుస్తూ, మందిరానికి వెళుతూ, పరిచర్య చేస్తూ, దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కనెను. అంటే అర్థం ఏంటి? దేవుడితో నడిచాడు, భార్యను దూరం పెట్టాడు. టచ్ మీ నాట్. దూరం పెట్టాడు. నాకేం చెప్పకండి. బంధువులు దూరం, నన్ను ఎక్కడికి పిలవకండి అన్నాడా? అనలే. ఆయన 300 సంవత్సరాలు నోవాహు దేవునితో నడిచి కుమారులను కుమార్తెలను కన్నాడు. అంటే ఏం చేశాడు? భార్యతో కాపురం చేశాడు, పిల్లల్ని కన్నాడు, పిల్లల్ని స్కూళ్ళకు తీసుకెళ్ళాడు. ఒక తండ్రిగా ఏ బాధ్యతలు నెరవేర్తించాలో కుటుంబ పక్షమున ఆ బాధ్యతలన్నీ నెరవేర్చాడు, దేవునితో నడిచాడు. భార్యకి ఏ విషయంలో బాధ్యత నెరవేర్తించాలో అవన్నీ నెరవేర్తించాడు, దేవునితో నడిపించాడు. బిడ్డలకు పెళ్ళిళ్ళు, పేరంటాలు, వివాహాలు, చదువులు, ఉద్యోగాలు, మనవరాలు, ముదు మనవలు, ఈ 300 సంవత్సరాలు దేవుడు అతని జీవితంలో ఏవేవైతే కొత్త కొత్త బాంధవ్యాలు కుటుంబ పరంగా దేవుడు కలిగించాడో అవన్నిటితో నడుస్తూ వాటితో పాటు దేవునితో కూడా నడిచాడు. దేవునికి స్తోత్రం. ఇది అర్థం కాని వ్యక్తులు, నేను దేవుల్లో ఉన్నాను, ఇక ఏది పట్టించుకోను, వంట చేయను, కాపురం చేయను, పిల్లల్ని పట్టించుకోను, వాళ్ళ చదువులు పట్టించుకోను, నాకు ఇక ఏ పని లేదు, ఏ వ్యాపకం లేదు, 24 గంటలు దేవుడే. వాక్యం అది చెప్పలేదు. ఒక భార్యగా నువ్వు నడవాలి నీ భర్తతో, ఒక భర్తగా నువ్వు నడవాలి నీ భార్యతో. నీ బాధ్యతలు ఏవైతే ఉన్నావో అది 100% నువ్వు ఖచ్చితంగా నెరవేర్తించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిడ్డలుగా ఉన్న వారితో మీరు నడవాలి. నీకు దేవుడిస్తున్న ప్రతి బాంధవ్యముతో నువ్వు నడవాలి. అదే రీతిలో దేవునితో కూడా నేను చెప్పిన బైబిల్లో ఉందా? నోవాహు దేవునితో కూడా నడిచాడు. యోబు గారు కూడా నేను దేవుని అడుగుజాడలో నడిచాను అన్నాడు. 10 మందిని అన్నాడు. ఆస్తులు, పాస్తులు, పనులు, అవి ఇవి, ఉదయం అంతా ఎన్ని పనులున్నా దేవుని సంధికి వచ్చేసరికి దేవునితో నడిచేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమైందా? అంటే నువ్వు నీ దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దాని విషయంలో వాటితో నడుస్తూ, వాటితో పాటు దేవునితో నడిచే విషయంలో నువ్వు బహు జాగ్రత్త కలిగి భక్తి చేయుదువుగాక. హానోకు దేవుడితో నడిచారు, యోబు గారు దేవుడితో నడిచారు, నోవాహు గారు దేవుడితో నడిచారు. వీళ్ళందరూ దేవుని దృష్టిలో కృప పొందినవారు. ఇక భక్తులు చాలామంది ఉన్నారు. ఈరోజు మరోసారి చెప్తున్నాను, దేవుడితో నడవడం అంటే నీకున్న బాధ్యతలు వదిలేయమని మాత్రం ఇది తప్పు అర్థం. అది ఎక్కడ బైబిల్లో చెప్పబడలేదు. బైబిల్లో చెప్పలేని కొత్త పద్ధతులు మీరు పాటించవద్దు. కుటుంబంతో నడుస్తూ దేవునితో నడిచే ప్రయత్నం మీరు చెయ్యాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రండి మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మనం గమనించగలిగితే 4వ అనుభవం ఏంటయ్యా అంటే 6వ అధ్యాయం 18వ వచనం చదవండి. అయితే నీతో నా నిబంధన, దేవునికి స్తోత్రం చెప్పండి. నోవాహు గారు దేవుని కృప పొందడానికి గల మొదటి కారణం అతడు నీతిమంతునిగా బ్రతికాడు. 2వ కారణం అతడు నిందారహితుడిగా బ్రతికాడు. 3వ కారణం అతడు దేవునితో నడిచాడు. 4వ కారణం అతడు దేవుని నిబంధన పొందుకున్నవాడు. ఏది పొందుకున్నాడు? సాక్షాత్తు నోవాహు గారితో దేవుడు చెప్పాడు, నోవాహా, నీతో నా నిబంధన నేను స్థిరపరుస్తాను. ఇవ్వడం కాదు, అది స్థిరపరుస్తాను. నిబంధన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గారండి, దేవుడు నోవాహు గారితో నిబంధన స్థిరపరిచాడు. మరి మీరు చెప్పిన 3 పాయింట్లు మాకు అర్థమయ్యాయి. దేవునిలో నీతిగా బ్రతకడం ఎలాగంటే నమ్మకంగా బ్రతకాలి, దేవునిలో నిందారహితుడిగా బ్రతకాలంటే ఏంటో కూడా మాకు చెప్పారు. ఇప్పుడు 4వ మాట, దేవుడు నోవాహు గారితో తన నిబంధన స్థిరపరిచాడు. మరి మాకే నిబంధన దేవుడు స్థిరపరిచాడు? దేవుడు మనకొక నిబంధన పెట్టాడు. బైబిల్ గ్రంథాల్లో 2 నిబంధనలు ఉన్నాయి. ఒకటి కొత్త నిబంధన. మరి కొత్త నిబంధన ఎవరికి? ఎవరికంటే యేసు ప్రభు అన్నారు, నావి కాని వేరే గొర్రెలు నాకున్నవి అన్నారు. మనమే ఆయనకు కాని గొర్రెలం. అంటే యూదులు కానివారు, అన్యులం మనం. ఆయన తనవి కాని గొర్రెలు. ఆయన గొర్రెలేవి? యూదులు. ఆయన యూదులకు రాజు అన్నారు.
ఆయన యూదుల కొరకు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఆయన యూదులకు మాత్రమే మెస్సయ్యా. కానీ ఆయన చెప్పాడు, నేను యూదుల కొరకు మాత్రమే కాలేదు, నేను లోకమంతటికి రక్షకుడిగా ఉండాలి, కనుక నావి కాని గొర్రెలు నాకున్నవి. మనమే. ఆయన ప్రతి వాని కొరకు తన రక్తాన్ని కార్చాడు. అందుకే ప్రభువా, మరి మేము యూదులం కాదు కదా, ఆ నిబంధన మీదకి మేము రాం కదా అన్నప్పుడు ఆయన మన కొరకు ఒక నిబంధన ఇస్తూ, ఆయన తన చేతిలో ఒక రొట్టెను ఒక పాత్రను పట్టుకొని, మనకు బాగా తెలుసు కదా, లూకా శుభవార్త 22వ అధ్యాయము 20వ వచనం. కొరింథీ పత్రికలో అదే ఉంటుంది. లూకా శుభవార్త చూడండి, లూకా శుభవార్త 22వ అధ్యాయం 20వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తము, కొత్త నిబంధన. దేవునికి స్తోత్రం. లూకా శుభవార్త కదమ్మా 22వ అధ్యాయం 20వ వచనం. మనం ప్రతిసారి ప్రభు వల్లప్పుడు మొదటి కొరింథీ రాసిన పత్రికలో మనం చదువుకుంటాం. ఏంటయ్యా అంటే, ఇది మీ కొరకైన నిబంధన రక్తము. దేవునికి స్తోత్రం. నేను అంటాను, ప్రభువా, ఆల్రెడీ పాత నిబంధన ఉంది కదా, మరి కొత్త నిబంధన ఎందుకు? అయ్యా, ఇది నావి కాని గొర్రెలను నావిగా చేసుకోవడానికి నేను మీ కొరకై చిందిస్తున్న నిబంధన రక్తం. ఆ రక్తం కింద మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమైందా? మన కొరకు ఆయన నిబంధన రక్తాన్ని కార్చాడు. అదే యేసుక్రీస్తు వారి రక్తం. ఆ నిబంధన చేత మనము ఆ దేవునితో జతపరచబడ్డాం. నోవహు గారు దేవుడు ఒక నిబంధన చేసినట్లే దేవుడు మనతో కూడా ఒక నిబంధన చేశాడు. ఏంటి తెలుసా? యేసుక్రీస్తు రక్తము కిందకి ఎవరైతే వస్తారో వారికి దేవుడు చేసిన నిబంధన ఏంటయ్యా అంటే, నీవు నా రాజ్యములో నీవు నాతో కూడా ప్రవేశిస్తావు. దేవునికి స్తోత్రం. ఆ నిబంధన పేరే ప్రభు బల్లారాధన. అందుకే బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తి ఆ నిబంధన తప్పకుండా పాటించాలి. ఏంటి ఆ నిబంధన? నియమ నిబంధనలు, రూల్స్. క్రైస్తవ్యంలో ఉన్న మొదటి రూల్ ఏంటంటే, బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తి ప్రతి నెల ప్రభు పాత్రలో ఏది ఏమైనా పాలు భాగస్థుడు అవ్వాలి. ఏ నెల తప్పిపోవడానికి అవకాశం లేదు. ఇది మనకు ప్రభు ఇచ్చిన నిబంధన రక్తము. ప్రభు పాత్రలో పాలు భాగస్థులం అవ్వడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ పాయింట్ కూడా అర్థమైంది. ఏంటి? నోవహు గారితో దేవుడు తన నిబంధన స్థిరపరిచాడు. కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు రక్తము చేత మనకు ఒక నిబంధన దొరికింది, బాప్తిస్మము. ఆ నిబంధన ఏంటంటే ఆయన పాత్రలో పాలు భాగస్థులం అవ్వడము. దేవునికి స్తోత్రం. తర్వాత ఐదవ అనుభవం ఏంటయ్యా అంటే, చూడండి, ఆదికాండము 6వ అధ్యాయం 22వ వచనం. నోవహు అమ్మా అట్లు చేసెను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేసెను. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు తనకి ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ యావత్తు మొత్తం చేశాడు, కొంత మిగిల్చేయలేదు. దేవుడు చెప్పిందే చేశాడు, దేవుడు చెప్పింది ఏది చేయలేదు. దేవునికి స్తోత్రం. ఈరోజు కొంత బాధాకరం, ఈరోజు కొంత వేదనకరం ఏంటంటే, దేవుడు చెప్పిన దాంతో పాటు వీళ్ళ సొంతవి కూడా కలిపేస్తున్నారు. దేవుడు చెప్పిన దాంతో పాటు చెప్పరేటమ్మా. ఆయన మీతో చెప్పినది చేయుడి, ఆయన మీతో చెప్పింది మాత్రమే చేయండి, అప్పుడు నీళ్లు రుచికరమైనవిగా మారతాయి. ఆయన మీతో చెప్పినది చేయుడి, అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. కానీ నాడు చాలామంది వ్యక్తులు ఆయన మీతో చెప్పినది చేస్తూ వీళ్ళ సొంత ప్రయత్నాలు కూడా అందులో చేస్తున్నారు. కానీ నోవహు గారు దేవుడి కృప ఎందుకు పొందాడో తెలుసా? ఆయన ఏదైతే దేవుడు తనతో చెప్పాడో ఆ యావత్తు మొత్తము చేశాడు. అంటే అర్థం ఏంటంటే, నోవహు గారు పరిపూర్ణముగా దేవుడికి విధేయుడైపోయాడు. ఆమేన్ చెప్పండి. అంటే అతడు ఏ పని చేసినా దేవుడు చెప్తేనే చేస్తా, దేవుడు ఎంతవరకు చెప్పాడో అంతవరకు చేస్తాను, అంతకు మించి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, ఏం ఆధారం చేసుకోక, కొంచెం ఎక్కువ కడితే ఏమవుతుంది, కొంచెం ఎక్కువ ఉంచుకుంటే ఏమవుతుంది, ఈ గది కొంచెం పెద్దది కడితే ఏమవుతుంది అని చెప్పి తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఏ పని చేయలేదంట. దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారమే యావత్తు ఒక్క అంగుళం తేడా లేకుండా దేవునికి అంత విధేయుడై దేవుడు చెప్పిన దాన్ని యావత్తు అతడు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు అంటారు, బలంటూరు పాస్టర్గా మేము ఒకప్పుడు చేసేవాళ్ళం, దేవుడు ఏం చెప్తుంది?
వాక్యం ఏం చెప్తే అది మేము చేసాం. ఎంతకాలం చేసావు? ఒక 6 నెలలు చేశాను, 1 సంవత్సరం చేశాను, పెళ్ళి అయ్యేదాకా చేశాను, పెళ్ళి అయ్యాక కుదరలేదు, పిల్లలు పుట్టాక కుదరలేదు, వదిలేశాను. కానీ నోవాహు గారు ఎంతకాలం చేశాడు తెలుసు? దేవుడు చెప్పిన మాట ప్రకారం. చూడండి, మీకు వాక్యం ఆధారంగా చూపిస్తాను. ఆదికాండము 5వ అధ్యాయము 32వ వచనం ఒకసారి చదవండి. ఆదికాండము 5వ అధ్యాయం 32వ వచనం. నోవాహు దేవునికి స్తోత్రం. దేవుడు నోవాహు గారు 500 సంవత్సరాలు ఉన్నప్పుడు నోవాహుకు దేవుడు చెప్పాడు, నోవాహు వాడకట్టు అని. ఎన్ని సంవత్సరాల వయసు ఉన్నప్పుడు? చెప్పరేటమ్మా, 50 సంవత్సరాలు కాదు, 500 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు నోవాహు గారిని వాడకట్టమన్నాడు. నోవాహు గారు వాడకట్టేసరికి ఎంత వయసు వచ్చింది నోవాహు గారికి? ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనం. నోవాహు వయసు యొక్క 600 సంవత్సరముల 2వ నెల 17వ దినమున అది జలప్రళయం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఎన్నో సంవత్సరంలో వాడకట్టడం మొదలెట్టాడు? 500 సంవత్సరం వయసు వచ్చినప్పుడు అతనికి వాడకట్టాడు. ఎన్ని సంవత్సరాలు వచ్చాక వాడకట్టడం పూర్తయింది? 600 సంవత్సరాల 2 నెలల 17. అంటే నోవాహు గారు ఎన్ని సంవత్సరాలు వాడకట్టాడు? లెక్కలతో సహా చెప్పాను కదా, 100 సంవత్సరాల 2 నెలల 17 రోజులు. 100 సంవత్సరాల 2 నెలల 17 రోజులు. ఎంతకాలం కట్టాడు? 100 సంవత్సరాల 2 నెలల. ముద్ర పడిపోవాలి. ఎంతకాలం దేవుడు మాట విన్నాడు? ఎంతకాలం ఆయన చెప్పిన యావత్తు ఎంతకాలం చేసుకుంటూ వెళ్ళాడు అంటే 100 సంవత్సరాల 2 నెలల 17 రోజులు. చివరి క్షణం వరకు నోవాహు గారు దేవుడు చెప్పిన యావత్తు ప్రకారం విధేయుడై చేస్తూనే ఉన్నాడు. 100 సంవత్సరాల 2 నెలల 17 రోజులు. మనం 17 రోజులు చేయలేకపోతున్నాం. ఎక్కడ 17 అండి? 1 గంట చేత గొప్పే కదా. అందుకు వాళ్ళ నీతిమంతులు, అందుకు వాళ్ళు నిందారహితులు, అందుకు వాళ్ళు దేవునితో నడిచిన వారు, అందుకు వారు దేవుని నిబంధనను పొందినవారు. ఈరోజు దేవుని మహాకృప అవి ఏవీ లేకుండానే ఉచితంగా మనకు వచ్చేసింది దేవుని కృప. దేవునికి స్తోత్రం. అందుకే పౌలు అంటాడు, కృప చేత మీరు రక్షింపబడ్డారు, అర్హత చేత కాదు. నోవాహు గారు దేవుని కృప పొందడానికి ఇన్ని అర్హతలు వచ్చాయి. మరి నీకే అర్హత వచ్చిందని నువ్వు కృప పొందుకున్నావు? ఏ కృప లేదు. ఒకే ఒక అర్హత, యేసయ్య రక్తం నీ మీద ఉంది కాబట్టి. ఆమేన్. అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి 100 సంవత్సరాల మీ దగ్గరికి ఎవరికన్నా వచ్చి నోవాహు గారు ఎంతకాలం వాడకట్టారు అన్నారు అనుకో, 100 సంవత్సరాల 2 నెలల 17 రోజులు వాడకట్టాడు. కట్టినంత కాలము కూడా దేవుడు చెప్పిన యావత్తు విధేయుడై చేశాడు. అందువల్ల అతడు దేవుని కృప పొందాడు. దేవునికి స్తోత్రం. అది భక్తి అంటే. 1 వారం చేస్తానండి, 1 నెల చేస్తానండి, 1 సంవత్సరం చేస్తానండి, తర్వాత విసుకొచ్చి చిరాకొచ్చి ఆ ప్రార్థన విజ్ఞాపనే వదిలేశానండి, అసలు ఆ ధ్యాసే వదిలేశానండి, ఆ పనే మానేశానండి. లేదమ్మా, ఇది తుమ్మితే ఊడిపోయే ముక్కు భక్తి చేయకండి. ప్రభు పట్ల ఒక స్థిరమైన భక్తి నిబంధనగా చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది విధేయత అంటే. కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, అనేకులు ఊరు మధ్యన కడుతున్నావేంట్రా అని చెప్పి హేళన చేసిన ఆయన దేవుడు చెప్పిన యావత్తు ప్రకారము 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు కాదు, 100 సంవత్సరాల 2 నెలల 17 రోజులు కడుతూనే ఉన్నాడు. ఎన్ని మాటలు పోసుంటాడు. ఉదయం లెగ్గడం, కుటుంబంలో పనులన్నీ చక్కబెట్టాడు. అంటే పొద్దున్న లెగడం, భార్య కూరగాయలు తెచ్చిచ్చాడు, పిల్లలను స్కూల్కి దింపాడు, తర్వాత వాడకడతాకి వెళ్ళిపోవడం. భార్య ఏమని ఉంటుంది, పిల్లలు ఏమని ఉంటారు, ఇరుగు పొరుగులు ఏమంటారు, ఇవేవి ఆలోచించలేదు. నా బాధ్యతలు నేను నెరవేర్తిస్తాను, తర్వాత నాకున్న సమయంతో దేవుని పని చేస్తాను. నీ కుటుంబ బాధ్యతలు చక్కగా నెరవేర్తించు, మిగిలిన సమయాన్ని దేవునితో గడపడానికి ఉపయోగించుకో. దేవునికి స్తోత్రం. అదేవిధముగా ఆరువ మంచి విలువైన సుగుణాన్ని, మంచి గుణ లక్షణాన్ని గురించి చెప్పుకుంటూ చూడండి. ఆదికాండము 7వ అధ్యాయం 7వ వచనం. నోవాహు గారి కృప పొందడం గల 6వ కారణం ఏంటంటే ఆదికాండం 7వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నోవాహును అతనితో కూడా
అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్లను ఆ ప్రవాహ జలమును తప్పించుకొనుటకై దేవునికి స్తోత్రం చెప్పండి. దేంట్లో ప్రవేశించారంట? నోవాహు గారు పెద్దరికంగా ప్రవర్తించాడు. నిజంగా నోవాహు గారు భార్యను పట్టించుకోలేదు అనుకోండి, భార్య నోవాహు గారు మాట వింటదా? ఈరోజు వింటున్నారో లేదో నాకు తెలియదు, కానీ అయ్యా నువ్వేదంటే అదే. ఎందుకో తెలుసా? నువ్వు దేవుడితో నడుస్తున్నా ఏ రోజు ఒక భర్తగా నువ్వు చేయాల్సిన ఏ పని నువ్వు మొదలలేదు నా విషయంలో, కాబట్టి నేను నీకు లోబడి ఉంటాను. భార్యలారా నీ భర్తలకు విధేయులయ్యుండుడి, భర్తలారా నీ భార్యను ప్రేమించుడి. నోవాహు ప్రేమించాడు కాబట్టి భార్య నోవాహు గారికి లోబడి వాడలోకి వచ్చింది. ఒకవేళ నోవాహు కొడుకుల్ని నోవాహు పట్టించుకోకపోతే, చెప్పాలన్నా వెళ్ళు, ఎప్పుడు పట్టించుకున్నావు? స్కూల్కి వచ్చావా? పేరెంట్స్ మీటింగ్స్కి వచ్చావా? యూనిఫామ్ కొంటకు వచ్చావా? పుస్తకాలు తీసుకుంటాకు వచ్చావా? ప్రోగ్రెస్ రిపోర్ట్కి వచ్చావా? ఎప్పుడు పట్టించుకున్నావు? మాకు సంబంధాలు చూస్తాకు వచ్చావా? మా పెళ్లి పనులకు వచ్చావా? 24 గంటలు వాడుతూనే ఉన్నావు అన్నారా? లేదు. మా తండ్రి దేవునితో నడుస్తున్న తన పిల్లలుగా మాకు ఏం చెయ్యాలో అవన్నీ బాధ్యతగా చేశాడు కనుక మా తండ్రి మాటకు మేము లోబడతాం. కోడండ్రులు లోబడ్డారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా బ్రతికాడు నోవాహు. అంటే ఇంటికి పెద్ద అని చెప్పుకుంటే కుదరదు, కుటుంబం అంతా నీకు లోబడిలా నువ్వు ప్రవర్తించగలగాలి. ఆమెను చెప్పండి. కొన్నిసార్లు మనం మాట్లాడే కొన్ని మాటలు కుటుంబంలో మన విలువను, మన పెద్దరికాన్ని, మన గౌరవాన్ని, మన స్థాయిని సైతం దిగజారిస్తేస్తాయి. మనం చెప్పుకుంటే రాదు, వయసును బట్టి రాదు, మన పద్ధతిని బట్టి, మన క్షమాపణ బట్టి, మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి, మనం నేర్పించే దాన్ని బట్టి, మన వారితో మాట్లాడే దాన్ని బట్టి మనకు ఆ గౌరవాలు, విలువలు, పెద్దరికాలు వస్తాయి. ఎందుకు ఈ మాట నేను చెప్పానంటే, నోవాహు గారు అలా చేశాడు కాబట్టి యావత్ కుటుంబము ఆయన వెనకాల నడిచేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నోవాహు దేవునికి విధేయుడయ్యాడు, నోవాహుకి కుటుంబం విధేయుడయ్యారు. హల్లెలూయా. మీకు అర్థమైందా? నోవాహు గారు దేవుడికి విధేయుడయ్యాడు. నోవాహు గారు భార్యకి చెప్తే భార్య భర్తకు విధేయురాలయ్యింది. భార్య తల్లి పిల్లలకి చెప్తే కొడుకులు తల్లి మాటకు విధేయులయ్యారు. భర్తలు భార్యలకు చెప్తే భార్యలు విధేయులయ్యారు. ఒకరితో ఒకరికి. కొంతమంది నేను చెప్తే విన్నారా? నువ్వు చెప్తే విందాం అంటే నీ విలువేమైంది అక్కడ? పిల్లలు నా మాట వినరండి, మీ మాట వింటారు అంటే నీ విలువైంది అక్కడ. మీ విలువ పోయినట్టే కదా, నువ్వు ఫెయిల్యూర్ అయినట్టే కదా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కుటుంబ బాంధవ్యం నోవాహు తన భార్యతో చెప్పాడు, భార్య లోబడింది, అంతవరకే. తల్లి కొడుకులతో చెప్పింది, వారు లోబడ్డారు. అది తల్లి బిడ్డల మధ్యన లోబడే తత్వం. అత్తగారు కోడల మీద పెత్తనం చేయించలేదు, మామగారు కోడల మీద మత్తనం చేయించలేదు. ఎవరు చెప్పారు తన భార్యలతో? నేను నా భార్యకి చెప్తున్నాను, నా భార్య వాళ్ళ పిల్లలకి చెప్తుంది, వారు తమ భార్యలకు, వారు వారి పిల్లలకు. అది అన్నిట్లో తగ్గు చేయకూడదు, అన్నిటికి సలహాలు ఇచ్చేయకూడదు, అన్నిటికీ మేమున్నా అనకూడదు. వాళ్ళు తీసి పక్కనట్టయితే ప్రమాదం. దేవునికి స్తోత్రం. మీకేం అర్థమవుతుందా? నోవాహు కుటుంబం నేర్పించిన పెద్దరికం ఇది. హల్లెలూయా. జరిగింది ఏంటయ్యా అంటే, అతనితో పాటు అతని కుటుంబం వారందరూ వాడలో ప్రవేశించిరి. అర్థమేంటి తెలుసా? నోవాహును కుటుంబం నమ్మింది. ఊర్లో వాళ్ళు ఎవ్వరు నమ్మలేదు కాబట్టి వాడలోకి రాలే. కుటుంబం నోవాహు నమ్మింది. ఎందుకు తెలుసా? ఆయన పద్ధతి, ఆయన నడవడిక, ఆయన నిర్ణయాలు. కుటుంబం అంతా ఏంటో తెలుసా? మా ఇంటి పెద్దగున్న నోవాహు గారు అన్నీ ఆలోచించి మా క్షేమం కొరకే చేస్తాడు. ఏమోనండి, ఆయన ఆలోచించడండి, ఆయన తొందరపాటు ఎక్కువండి, ఆయనకి సరైన నిర్ణయాలు తీసుకోవడం రావండి, ఆయనకి ఏమీ తెలియదండి. ఈరోజు ఈస్టిమెంట్లు వస్తున్నాయి ఇంటి పెద్ద కోసం. ఆయన తింగరోడండి, ఆయనకి ఏం తెలియదండి, ఆయనకి ఏం చేత కదండి. నీ కుటుంబ యజమాని గౌరవం నువ్వే నలుగురు తీసేస్తే నీ కుటుంబానికి ఏమి విలువ ఉంటుంది? లేదు. కుటుంబం నమ్మింది, ఊరి వాళ్ళు ఎవరూ నమ్మలేదు నోవాహును, కానీ కుటుంబం నమ్మింది. ఈరోజు కుటుంబాన్ని కట్టుకోవడం అంటే వండేసి పెట్టేసి వచ్చేయడం కాదు. నీ కుటుంబానికి నీ మీద నమ్మకం కలగాలి, నీ భర్తకు నీ మీద నమ్మకం కలగాలి, నీ భార్యకు నీ మీద నమ్మకం కలగాలి, నీ పిల్లలకు నా తల్లిదండ్రులు ఏం చేసినది నా మంచికే. ఇస్సాకు నమ్మాడు, యాకోబుని నమ్మాడు కాబట్టే నా తండ్రి ఏం చేసినా ఆలోచించే చేస్తాడని చెప్పి ఆ బలి పశువుగా కట్టి పడుకోబెడుతున్న ఇస్సాకు నోరు తెరవ. ఎందుకు తెలుసా? అబ్రహాము నమ్మాడు, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఇది కుటుంబ విలువలు అంటే. దేవునికి స్తోత్రం. ఇంకోసారి మాట్లాడుకుందాం కుటుంబ విలువల కోసం.
టైం అయిపోయింది కాబట్టి ఎవరూ నమ్మలే. నోవాహును కుటుంబం నమ్మింది. ఎందుకు నమ్మలో తెలుసా? అప్పటి వరకు వర్షం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. అప్పటి వరకు ఆకాశ తూములు అంటే ఏంటో ఏమీ తెలియదు. ఎందుకంటే భూమిలోంచి సారం వస్తుంది, తేమ వస్తుంది, పంటలు పండుతున్నాయి. ఇప్పుడు నోవాహు కొత్త బోధ చెప్తున్నాడు. ఏంట్రా అంటే ఆకాశ తూములు తెరుస్తాడంట, వర్షం పడద్దంట. వర్షం అనే మాట వాళ్ళు కొత్తగా వింటున్నారు నోవాహు నోటు ద్వారా. అది ఒక పిచ్చ అనిపించింది. ఊరి మధ్యలో వాడ కడుతున్నాడు, అది ఒక వెర్రితనం అనిపించింది. ఎవడన్నా సముద్ర ఒడ్డుని కడతాడు, లోపల గంటకు బాగుంటుంది కాబట్టి. ఊరి మధ్యలో కట్టాడు, వర్షం అంటున్నాడు. ఎవరు నమ్మలేదు, కానీ కుటుంబం నమ్మింది. ఎందుకు నమ్మింది? మీకే తెలియాలి. ఎందుకు నమ్మాలి మన కుటుంబాన్ని? మన కుటుంబం కాబట్టి. ఆమెను చెప్పండి. దైవజుని ఎందుకు నమ్మాలి? సంఘాన్ని ఎందుకు నమ్మాలి? ఏమోనండి, కొన్ని విషయాలు సంఘంలో చెప్పలేకపోతున్నాను, కొన్ని విషయాలు పాస్టర్ గారికి చెప్పలేకపోతున్నాను, కొన్ని విజ్ఞాపనలో నలుగురిలో చెప్పుకోలేకపోతున్నాను. ఇంక నువ్వు ఎవరిని నమ్ముతావు? ఎవరిని నమ్ముతావు? నోవాహును కుటుంబం నమ్మింది. హల్లెలూయా. వాడలో ప్రవేశించారు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. త్వరగా, సమయం అవుతుంది. 11:7. విశ్వాసమును బట్టి నోవాహు అది ఇంతవరకు నేను చెప్పా, అది వరకు చూడని సంగతులను గూర్చి, అంతవరకు వర్షం అంటే ఏడు చూడలేదు, అంతవరకు జలప్రళయం ఏంటి చూడలేదు, అంతవరకు ఊరి మధ్యలో వాడ కడతారని తెలియదు ఎవరికి. దేవుని చేత హెచ్చరింపబడిన వాడై, భయభక్తులు గలవాడై, దేవునికి స్తోత్రం, తన ఇంటి వారి రక్షణ కొరకు, దేవునికి స్తోత్రం చెప్పండి, ఇంటి వారి రక్షణ కొరకు దాన్ని ఈ వాడన ముందు పెట్టాను. అందుకు ఆ వాడకి ఏ పేరెట్టాం? రక్షణ వాడ. తన ఇంటి వారి కొరకు రక్షణ వాడను తయారు చేశాడు. నీ ఇంటి వారి కొరకు ఇదిగో రక్షణ మందిరము, రక్షణ ద్వారము, యేసుక్రీస్తు రక్షణ. మరి నీ కుటుంబం నీ మాట అంటే మందిరానికి రావాలి కదా. ఆయన మాట ఏంటండి? మరి ఎక్కడ మాట అంటాడు అంటే, నీ మాటకు నీ ఇంట్లో విలువ లేదా? నీ ఒక భార్యగా నీ భర్తకు మంచి చెప్పుతున్నావు అన్న ఆలోచన లేదా? ఒక భార్యగా నీ తల్లిదండ్రులు, నీ బిడ్డల విషయంలో, ఇదిగో నా పిల్లలు నా మాట అంటలేదండి, వాళ్ళ మందిరానికి రమ్మంటే రారండి, వారు నా మాట లెక్క చేయరంటే, నీ పిల్లలకు నీ మాట మీద ఆ గౌరవము, మా తల్లి మాకు చూపించే మార్గం ముమ్మాటికి మంచి మార్గం అయి ఉంటుంది, మా తల్లి మాకు శ్రేయస్సు కోరే మార్గాన్ని మాకు చూపిస్తానని చెప్పి నీ బిడ్డలు నీ చూపిస్తున్న ఆ మార్గానికి నేను నమ్మి రాలేకపోతున్నారా? ఒక మాటలో ఎండ్రండి రారండి అని నువ్వు చెబుతుంటే దాని అంతరార్థం ఏంటంటే, నీ మాట మీద నీ కుటుంబానికి నమ్మకం లేదు. ఫెయిల్యూర్. కట్టబడాలి కుటుంబాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైనా దేవుని చిత్తం అయితే కుటుంబాలు, దాని విలువలు మాట్లాడుకుందాం. రక్షణ వాడను తన కుటుంబం కొరకు కట్టాడు. బాధ్యత గల నోవాహు కుటుంబ పెద్దగా కట్టాడు. ఆమె చెప్పండి. ఇప్పుడు కుటుంబ బాధ్యత ఎవరు తీసుకోవాలి? వాళ్ళ అమ్మ చూసుకుంటుందిలే, వాళ్ళ జీవితాలు చూసుకుంటారులే. లేదు లేదు లేదు, పెద్దగా నీదే బాధ్యత. వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు, కానీ కుటుంబం అంతటి భద్రత నీ మీదే ఉందే. దేవునికి స్తోత్రం. సరే, ముందుకు వెళదాం. చివరి మాట, 7వ మాట. నోవాహు గారు దేవుని కృప పొందడం గల కారణం ఏంటంటే, కృప పొందాడు. త్వరగా చెప్పండి 6 విషయాలు. నెంబర్ 1, చూడకుండా చెప్పాలి. నీతిమంతుడిగా బ్రతికాడు, నిందారహితుడిగా బ్రతికాడు, దేవునితో నడిచాడు, దేవునితో నిబంధన చేయబడిన వాడిగా బ్రతికాడు, దేవుడు చెప్పిన యావత్తూ చేశాడు. 6వది, కుటుంబము కొరకు రక్షణ వాడను కట్టుకున్నాడు. మరి ఈరోజు నీ కుటుంబ పరిస్థితి ఏంటి? తలవపడం కాదు, ఈరోజు నీ కుటుంబ పరిస్థితి ఏంటి? నీ భర్త రక్షణ అనే వాడలోకి వచ్చాడా? దేవుని మందిరం అనే వాడలోకి వచ్చాడా? రాకపోతే గనుక దేవుడు వాక్యంలో ఉంది, నీ కుటుంబం అంతటిని బట్టి నిన్ను దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడు. బలండర్ పాస్టర్ గారు ఆయన రాడండి, నేను వచ్చానండి అంటే పరలోకం వెళ్ళేటప్పుడు ఆయన రాకపోతే నేను లోపల రానోడైనా. ఇదో లింక్ ఉంది ఇక్కడ. పరలోకేడి దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరైతే భార్యాభర్తలు కలిసి వచ్చారో వాళ్ళు మాత్రం లోపల రండి, మిగతా వాళ్ళు ఆగిపోమంటాడు ఆయన. ఏ అంటే అమ్మా, ఈ పద్ధతి ఆదిమ కాలంలో ఆదమ వాళ్ళ దగ్గర జరిగింది. వారు ఏక శరీరము. ఏ శరీరం అంట? వారు ఏక శరీరం అయ్యుందురు. అందుకే అరచెయ్య, భార్య అరచెయ్య, భర్త అరచెయ్య కలిపితే
మన చేతులు ఎలా ఉంటాయి తెలుసా? మామిడి కొన్ని మజ్జిగ కొత్త ఎలాగ ఉంటుంది అలాగ ఉంటాయి మన చేతులు. భర్త కుడి చెయ్య, భార్య కుడి చెయ్య కలిస్తే ఒక చెయ్య. ఆమె చెప్పండి. అందుకు దీనికి ఏ పేరు పెట్టాం మనం? అర. ఏ చెయ్యిది? ఎప్పుడైనా ఆలోచించారా? అరచెయ్య, అరకాలు. మిగతా అర ఎక్కడ ఉంది? అది టీవీ చూస్తుంటుందిలేండి. అర ఈ అర కలిస్తేనే అది ఏక శరీరం. పరలోకము సగం సగం వెళ్తే కుదరదు. ఆయన పరిపూర్ణుడు. పరలోకములో ఆయన పరిపూర్ణులను మాత్రమే తీసుకుంటాడు. ఎందుకో తెలుసా? నువ్వు పరలోకం వెళ్ళేటప్పుడు నీతో పాటు నీ మిగతా అర కూడా తీసుకురావాలి. ఆమేన్. ఆ భారం బ్రతికుండగా నీ మీద ప్రభు పెట్టాడు గనుక భార్య భర్తలుగా కలిసి మీతో పాటు మీ కుటుంబమును నడిపిస్తూ రక్షణ అనే మందిరములోకి మీరు రాగలిగితే నీ కుటుంబం అంతయు దేవుని కృపతో రక్షణ అనుభవంలో ముందుకు సాగుదురుగాక. ఇది బ్రతికుండగా మీరు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పని. ఆయన రాడండి అని వదిలేయద్దు. వచ్చేదాకా వారికి బోధించండి, నేర్పించండి, విసిగించకండి, అర్థం చేసుకునేలా వారికి చెప్పండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కాకపోతే ఎప్పుడేటండి, పిల్లల కోసం రూపాయి దాచుకోవాలి కదా, రేపను మనకు ఆడపిల్ల ఉంది కదా, ఒక తులము పొలం బంగారం కొనాలి కదా, రేటు తగ్గిందంట, మీరు అలా కోప్పడకండి, అంత పిసినారిగా ఉండకండి, పిల్లకి ఎదుడు కొని పెడతాం. ఇవి చెప్తారు బాగా. అదేంటండి బాబు, ఇంతకంటే గొప్పది పరలోకం ఏంటి? పరలోకం ఒక్కదని ఏం చేస్తాను, అక్కడ గేటు దగ్గర ఆపేస్తారంట. మీరు రాపోతే అవదండి బాబు, మీరు రండి బాబు, వచ్చి కొంచెంసేపు కూర్చోండి బాబు, మొత్తం చాలండి బాబు. దేవుడు మనతో మాట్లాడతాడు, మన జీవితాలు బాగుంటాయి, మన కుటుంబాలు బాగుంటాయి, దేవుని దగ్గరికి వచ్చాక మన మనస్తత్వాలు బాగుపడతాయి. నేను మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటాను, మీరు నన్ను బాగా అర్థం చేసుకుంటారు, ఒకరితొకరు ప్రేమగా ఉంటాం, ఆప్యాయతగా ఉంటాం, వేరెవరిని ఆశించగా నమ్మకంగా బతుకుతాం, మన కుటుంబాలు చక్కగా కట్టుకుంటాం. ఇవన్నీ మందిరంలోనే జరుగుతాయి అని నువ్వు చెప్పుకుంటే ఇతరులు చెప్పాలి. రా అంటే నేను రాను అంటాడు. నోవహు కుటుంబానికి చెప్పుకునే పద్ధతులు చెప్పాడు కనుక వారు విన్నారు. హల్లెలూయా. 7వ మాట, చివరి మాట. జలప్రళయం వచ్చేసింది, వాడ తేలింది, అరారోతు పర్వత శిఖరాల మీదకి వెళ్ళిపోయింది. మొత్తం సర్వ భూప్రపంచం ఉన్నటువంటి సమస్త జీవరాశులు చచ్చిపోయాయి. దేవుడు నోవాహును అతని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు తన ఊపిరి ఒడవగా, టైం అయిపోయింది కదా త్వరగా చెప్పేస్తున్నాను. నోవాహు విషయంలో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు తన ఊపిరి విడవగా నీరు తగ్గడం మొదలెట్టింది. నోవాహు దేవుడు తలుపు తెరిచాడు, నోవాహు బయటకు వచ్చాడు. తర్వాత 7వ పని, అమ్మిసా కాపాడబడ్డాం, ఇక దేవుడితో పని లేదు అనలే. విపత్తు నుంచి బయట పడ్డా కూడా అతడు దేవుని కృప పొందే పని ఒకటి చేశాడు. చూడండి, ఆదికాండం 8:20. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి ప్రతివిత్త పశువులన్నిటిలో పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ బలిపీఠము మీద దేవునికి స్తోత్రం చెప్పండి. తాను పొందుకున్న మేలును బట్టి, తప్పించబడినటువంటి మరణకర పరిస్థితిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నోవాహు బలిపీఠం మీద దేవునికి బలిని అర్పించాడు. బలి అనగా ప్రార్థన, బలి అనగా అర్పణ. అంటే 7వ మాట, నోవాహు దేవునికి కృతజ్ఞతాస్తుతులని బలి అర్పించాడు. దేవునికి స్తోత్రం. ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి చేతులు పైకెత్తి, ప్రభువా ఈ వారమంతా ఎన్ని విపత్తులో, ఎన్ని కష్టాలో, ఎన్ని అనారోగ్యాలు, ఎన్ని ప్రమాదాలు, ఎన్నెన్నో ఉపద్రవాలు, వీటన్నింటి నుంచి మమ్మల్ని కాపాడి రక్షించినందుకు నోవాహు వలె మేము కూడా నీకు స్తుతి బలి నర్పించుదుముగాక. అందువల్ల నోవాహు దేవుడిటి మాటల చేత మనల్ని బలపరిచి నోవాహు వంటి అనుభవపూర్వకమైన మార్గములో మనము నడిచి దేవుని కృపకు మనం పాత్రులు మగుదుముగాక.